హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు స్టోరీ వాల్ట్. నేను మీ ఫర్హానా. వాసుని చదువుకోవడానికి హైదరాబాద్ పంపిస్తాడు మాధవ్. చిన్నబాబు కూడా సంధ్యని విడిచిపెట్టి ఉండలేకపోతాడు. తనకి బాగా అలవాటైపోతాడు. సంధ్య కూడా బాబుని దూరం చేసుకోలేకపోతుంది. ఈ క్రమంలో ఒకరోజు భాస్కరం సంధ్య దగ్గరికి వస్తాడు. అదే సమయంలో మాధవ్ అక్కడికి రావటం, వాళ్ళిద్దరిలో జరిగిన పెనుగునాటలో భాస్కర్కి దెబ్బలు తగులుతాయి. మాధవ్ భాస్కరంతో ఇంకెప్పుడు తన ఇంటివైపు రావద్దని శాసిస్తాడు. అంతలో గోవింద్ వచ్చి ఊర్లో ఏదో గొడవ జరుగుతుందని మాధవ్తో చెప్పి తీసుకువెడతాడు. ఇంతవరకు విన్నాం కదా, అక్కడి నుంచి కథ విందాం. సంజ, వాసుమామ దగ్గర నుంచి ఉత్తరం వచ్చింది. బాబు గుమ్మలో నిలబడి గదిలోకి తొంగి చూస్తూ బిగ్గరగా అన్నాడు. ఎక్కడ, ఏది, ఇలా తీసుకురా. మంచం మీద పడుకొని పాత పుస్తకం ఏదో తిరిగేస్తున్న సంధ్య పుస్తకం చప్పున పక్కకు విసిరేసి కూర్చుంది. ఇదిగో ఇక్కడ తీసుకురా, అసహనంతో పిలిచింది. బాబు అడ్డంగా తల తిప్పి ఉత్తరం వెనక్కి దాచుకున్నాడు. సంధ్య లేచి వచ్చింది. బాబు దూరంగా పరిగెత్తాడు. మా బాబువి కదా, మంచివాడమ్మా, బ్రతిమిలాడింది. నన్ను అంటుకుంటే ఇస్తా. సంధ్యని కవ్వించడం దేనికో, దానికోసం పరిగించటం వాడికో సరిదా, అదో పెద్ద ఆట. సంధ్య చేసేది లేక బాబు వైపు వచ్చింది. బాబు కొద్దిసేపు అందకుండా అటు ఇటు పరిగెత్తాడు. చివరికి ఎలాగో వాడిని అందుకొని పొదివి పట్టుకొని ఉత్తరం లాక్కుంది. కవర్ చించే ఉంది, అంటే మాధవ్ చదివి పంపించాడన్నమాట. మొదలు తనకివ్వకుండా అతను చదివినందుకు కోపం వచ్చింది. కవర్లోంచి ఆత్రంగా ఉత్తరం తీసి చూస్తేనే ఆగిపోయింది. దస్తూరి వాసుది కాదు, ఇంకెవరిదో, గుండ్రంగా పెద్దగా ఉంది. సంధ్య దృష్టి సంబోధన చూసి ఆగిపోయింది. అది సుధా మాధవ్కి రాసింది. తను చదవకూడదు అని మనసు హెచ్చరించే లోపలే కళ్ళు 2 అక్షరాల బారుల వెంట పరిగెత్తాయి. మొదలుపెట్టిన ఉత్తరం పూర్తిగా చదవకుండా ఉండలేకపోయింది. ఆశాంతం ముగించేసరికి ముఖంలో కత్తివాటుకు నెత్తురు చుక్కలేనంత తెల్లగా పాలిపోయింది. ఒక్కొక్క వాక్యం, ఒక్కొక్క శూలం, ఒక్కొక్క రకమైన అవమానంతో ఏం చేయాలి తను? తెలిసి ఇంత హీనమైన పరిస్థితుల్లో ఈ ఇంట్లో ఎందుకు ఉండాలి? నువ్వు ఇంట్లో ఒంటరిగా ఉన్నావని తెలిస్తే మా ఆవిడ ఒక్క క్షణం కూడా నిద్రపోదు, పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టదు. అనవసరంగా ఆ బావ మరదళ్ళ మధ్య నువ్వెందుకు అడ్డు? భాస్కరం హెచ్చరిక గుర్తుకొచ్చింది. మొన్న ఇక్కడ మాధవ్ చేత అవమానం పొందిన భాస్కరం లేని రంగులు పూసి వికృతమైన అర్థం కల్పించి భార్యకు చెప్పి ఉంటాడు. ఒకవేళ అన్నట్టుగానే సుధా వస్తే రాణి ఏమంటుందో తను స్వయంగా చూస్తుంది. సంధ్య మనసు చేదు పదార్థం తిన్న వెగటుతో వెలువెల్లాడసాగింది. బాబు ఎప్పుడో అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. చాలాసేపైన తర్వాత లాంతర్ వెలిగించి తెచ్చి హాల్లో మధ్యగా ఉన్న ఇనుప తీగకి వేలాడదీయబోతున్న ఆమె చేతిలో ఉత్తరంతో రెప్ప వేయకుండా శూన్యంలోకి చూస్తున్న సంధ్యను చూసి తెల్లబోతూ సంధ్య అని పిలిచింది. సంధ్య కళ్ళు యాంత్రికంగా ఆయా వైపు తిరిగాయి. అదేమిటి అలా ఉన్నావేం? ఎక్కడి నుంచి ఆ ఉత్తరం? ఆదుర్దాగా వస్తూ అడిగింది. ఇది మంది కాదు. ఆయా మాటలతో ఈ లోకంలోకి వచ్చిన సంధ్య లేచి నిలబడుతూ అంది. అందులో ఏమైనా విశేషం ఉందా? అనుమానంగా చూసింది ఆయా. బాబు ఏడి, ఏం చేస్తున్నాడు? ఇప్పుడే అన్నం తిని లేచాడు. ఆయా లోపలికి వెళ్ళింది. సంధ్య వంట ఇంటి వైపు వచ్చింది. బాబు అన్నం తినడం పూర్తి చేసి అక్కడే ఆయా వేసిన అన్నం తింటున్న నల్లపిల్లి తోక పట్టుకొని లాగుతున్నాడు. అది మ్యావ్ మ్యావ్ అని అరుస్తుంది. బాబు, ఈ ఉత్తరం ఎక్కడి నుంచి తెచ్చావో అక్కడే పెట్టిరా అంది. నేను పెట్టను, నువ్వే పెట్టు మొండిగా అన్నాడు. మంచివాడివి కదూ. సంధ్య కంఠం ఆ పలికే తీరు విని బాబు తలెత్తి చూశాడు. తర్వాత ఏమనుకున్నాడో ఏమో, పిల్లితోక వదిలేసి చేయి జాపి ఉత్తరం తీసుకున్నాడు. ఏ సమయంలో సంధ్యని ఆడించాలో, ఏ సమయంలో చెప్పినట్టు వినాలో వాడికి బాగా తెలుసు. తీసిన చోటే పెట్టాలి, మర్చిపోకూడదు. సంధ్య వెనక నుంచి హెచ్చరించింది. వాడు అలాగేనని తలూపి తండ్రి గదివైపు పరిగెత్తాడు. ఒంటి నిండా దుమ్ముతో, చెదిరిపోయిన జుట్టుతో, బట్టల మీద అక్కడక్కడ రక్తపు మరకలతో, నుదుటి మీద గాయంతో మాధవ్ నీరసంగా విసుగ్గా ఇంటికి తిరిగి వచ్చాడు. హాల్లోనే ఎదురై ఆదుర్దాగా ప్రశ్నిస్తున్న ఆయాకి తగాదా అయిపోయిందని, తనకి తగిలిన దెబ్బ పెద్దదేమీ కాదని ధైర్యం చెప్పి కొద్దిగా వేడి నీళ్లు, శుభ్రంగా ఉతికి ఉన్న టవల్ తెచ్చి పెట్టమని తన గదిలోకి వెళ్ళాడు. అతని గదిలో అడుగుపెట్టేసరికి బాబు గది మధ్యగా నిలబడి నోట్లో వేలుంచుకొని ప్రశ్నార్థకంగా చూస్తూ గదంతా దేనికోసమో కలే చూస్తున్నాడు. ఏమిటి బాబు, ఏం కావాలి నీకు? కొడుకు వైపు సరిగ్గా చూడకుండానే మంచం వైపు వెడుతూ అన్నాడు. తండ్రి మాట వినగానే గిరుక్కున వెనక్కి తిరిగిన బాబు, మరే ఈ ఉత్తరం తీసిన చోట పెట్టమని సంధ్య చెప్పింది. మరేమో నాకేమో ఎక్కడి నుంచి తీశానో నాకు తెలియటం లేదు అన్నాడు. మంచం వైపు వెళ్ళి దాని మీద కూర్చోబోతున్న మాధవ్ చివ్వున వెనక్కి తిరిగి ఏమిటా ఉత్తరం అన్నాడు. ఇదే వాసుమామయ్య రాసింది అమాయకంగా తండ్రి దగ్గరగా వచ్చి ఉత్తరం చూపిస్తూ అన్నాడు. ఇదెక్కడిది, ఎవరిచ్చారు నీకు? కోపంగా అడిగాడు. ఎప్పుడు లేనిది తండ్రి కళ్ళెర చేయటం చూసి బిత్తరపోయిన బాబు, నేనిచ్చాను, మరే వాసుమామే రాశాడుగా, అందుకని. సంధ్యకిచ్చావా ఇది? బాబు అవును అన్నట్టు తలూపాడు.
మాధవ్ నీళ్లు కారిపోతూ మంచం మీద కూలబడ్డాడు. సంధ్య ఈ ఉత్తరం చదివిందా? అతనికి విపరీతమైన నీరసంతో పాటు ఉత్తరం అక్కడలా వదిలేసి వెళ్ళిన నిర్లక్ష్యానికి తన మీద తనకు అంతులేని ఆగ్రహం కూడా కలిగింది. మరే బాబు ఏదో చెప్పబోయాడు. నన్ను విసిగించకు, అవతలికి వెళ్ళు. మాధవ్ మళ్ళీ కసరటంతో బాబు వాడిపోయిన ముఖంతో తల పక్కకు వాల్చుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. 10-15 నిమిషాల తర్వాత ఆయా వేడి నీళ్లు టవల్ తెచ్చిచ్చింది. ఎందుకట తగాదా, ఏమైంది అంది వివరాలు అడుగుతూ. ఏం లేదు, ఏదో పిల్లల ఆట మధ్య మొదలై ఆడవాళ్ళు ఒకళ్ళని ఒకరు తిట్టుకొని కుటుంబాల గురించి ఎత్తి పొడుపుగా మాట్లాడుకోవటం వరకు వెళ్ళింది. అంతలో మగవాళ్ళకి రోషం వచ్చేసి నువ్వెంతంటే నువ్వెంత అనుకున్నారు. ముక్తసరిగా జవాబు చెప్పాడు మాధవ్. అతని మనసంతా సంధ్య చుట్టూ తిరుగుతుంది. సంధ్య ఏది, ఏం చేస్తుంది? భోజనాన్ని కూర్చోబోయే ముందు పట్టలే గడిగేశాడు. అతని ఇంటికి వచ్చినప్పటి నుంచి ఎక్కడ అలికిడి కూడా వినిపించలేదు. తలనొప్పిగా ఉందట, పడుకుంది అంది ఆయా. సంధ్య తలనొప్పికి కారణం ఆయాకి తెలియకపోవచ్చు. అతను గ్రహించకుండా ఎలా ఉంటాడు? రాత్రి పొద్దుపోయిన తర్వాత పడుకోబోయే ముందు ఆయా తెచ్చిచ్చిన వేడిపాలు తాగి గ్లాస్ తిరిగి ఇచ్చేస్తూ సంధ్య భోంచేసిందా అని అడగలేక అడిగాడు. లేదు, తలనొప్పి తగ్గలేదట. ఎన్నడూ లేని మాధవ్ అరగంటలో 2 సార్లు సంధ్యని గురించి అడగటం చూసి ఆయా లోపల ఆశ్చర్యపోతూ అంది. పిలవమంటారా, ఏమైనా పనుందా? గుమ్మం దాటి వెళ్ళబోయే ముందు వెనక్కి తిరిగి చూస్తూ అడిగింది. వద్దు, ఊరికే అడిగాను, పడుకుంటూ అన్నాడు. అంతకంటే ఇంకేమంటాడు? పైకి నిదానంగా యథాలాపంగా అన్నట్టు వద్దన్నా అతని ఆ క్షణంలో వెళ్ళి సంధ్యని బలవంతంగా మంచం మీద నుంచి లేచి భుజాలు పడ్డి కుదిపి అసలు విషయమంతా చెప్పేసి పూర్తిగా అర్థం చేసుకునే వరకు తన చేతుల మధ్య నుంచి వదలకూడదని బలంగా అనిపిస్తుంది. కానీ అతనికి తెలియని అజ్ఞాత శక్తి ఏదో బలహీనుని చేసి నిర్లిప్తంగా ఉండేలా చేసింది. ఇదిగో ఏం కావాలి అని అడిగితే చెప్పటం లేదు. ఇందాక నుంచి నిద్రపోకుండా తనలో తనే ఒకటే ఏడుపు. ఆయా బాబుని ఎత్తుకొచ్చి మంచం దగ్గర దింపుతూ అంది. ఎందుకు ఏడుస్తున్నావు? ఏం బాబు? మాధవ్ ఆత్రంగా కొడుకుని 2 చేతులు చాచి ఎత్తి గుండెల మీదకి లాక్కున్నాడు. బాబు సమాధానంగా తండ్రి గుండెలు కరుచుకుపోయి మరింత బావురుమన్నాడు. ఎందుకు? ఎవరైనా ఏమైనా అన్నారా? మాధవ్ ఆదుర్దాగా ఆయా వైపు చూశాడు. ఇప్పటి వరకు బాగానే ఉన్నాడు, మరి భయంగా అంది ఆయా. ఎందుకో నాకు చెప్పు, నా బాబువి కదూ. గుండెలకు హత్తుకుంటూ అనునయంగా అంటున్న మాధవ్కి హఠాత్తుగా ఇంత క్రితం తను కసరటం, బాబు ముఖం దించుకుని వెళ్ళిపోవటం గుర్తొచ్చింది. పసిహృదయం రోషపడి ఉంటుంది. ఎంత సున్నితం! బాబు బాహ్య రూపంలో తన పోలికలు చాలా ఉన్నా స్వభావంలో మాత్రం సంధ్య పోలికలు ఎన్నో కనిపిస్తాయి. మాధవ్కి ఆ క్షణంలో మరో గదిలో భోజనం వద్దని అలిగి పడుకున్న సంధ్యని కూడా ఇలాగే దగ్గరికి లాక్కొని గుండెల మీద తల ఆనించుకొని ఓదార్చి సేద తీర్చాలనిపించింది. మనిషి మానసికంగా ఓ విధమైన పరిపూర్ణతని సంపాదించుకున్నప్పుడు జీవితాన్ని గురించిన ఆలోచనలతో ఆవేశం తగ్గిపోతుంది. రోజులు యాంత్రికంగా వెళ్ళిపోతాయి. కాలం గడిచిన కొద్దీ ఆశయాల మీద, ఉద్రేకం మీద అంత క్రితం సంపాదించుకున్న అనుభవం వేదాంతపు తెరను దింపేస్తుంది. చేసే ప్రతి పని పట్ల ఓ విధమైన ఉదాసీనత, ప్రవర్తనలో ఓ రకమైన నిశ్చలత్వం వచ్చేస్తాయి. సుఖ దుఃఖాలకి అతీతంగా నిలబడిన మనసు వేటికి చలించదు. ప్రస్తుతం మాధవ్ కూడా అదే స్థితిలో ఉన్నాడు. రోజులు గడిచిన కొద్దీ సంధ్యని చేరుకోగలను అనే ఆశ హారతి కర్పూరంలా హరించుకుపోతుంది. బాబు ద్వారా సంధ్యని పొందాలని అనుకున్న మాధవ్ ఆ ప్రయత్నం ఫలించకపోగా బాబుని కూడా పోగొట్టుకుంటున్నానేమో అనే భయంతో కుమిలిపోసాగాడు. అతను ఆశించింది నిజమే. బాబు, సంధ్య ఆప్తులయ్యారు. ఇప్పుడు వరుసగా 4-5 రోజులు తండ్రి కనిపించకపోయినా బాబు బెంగపడడు. వాడు సంధ్య దగ్గర బాగా అలవాటు కావాలని ఏ వంకతో దూరంగా ఉండేవాడో ఆ వంకే బాబుని శాశ్వతంగా దూరం చేస్తుంది. తను ఆశించింది లభించిందనే తృప్తి అతనికి ఏమీ లేకపోగా పైనుంచి విపరీతమైన అశాంతితో మనసు విలవిలలాడసాగింది. సంధ్య తన చుట్టూ గీసుకున్న గిరి నుంచి ఒక్కడుగు ముందుకు వేయకుండానే బాబుని అందులోకి లాక్కుంది. బయట నిలబడిపోయిన మాధవ్ తనకి ఆ పరిధిలో ప్రవేశించే అర్హత లేకుండా ఎప్పటిలాగా బయట ఒంటరిగా నిలబడిపోయాడు. సంధ్య మనసులో అతని పట్ల ఉన్న ద్వేషం దోసగింజంత కూడా తగ్గలేదు. ఓ విధంగా విజయం పొందిన మాధవ్ ఇంకో రకంగా చిత్తుగా ఓడిపోయాడు. రాత్రింబవళ్ళు బంతుల్లా దొర్లిపోతున్నాయి. రోజులు చక్రంలో ఆకుల్లా గిరున తిరిగి వస్తున్నాయి. సంవత్సరాలు ఇట్టే గడిచిపోతాయి. విపరీతమైన వేగంతో పరిభ్రమిస్తున్న ఈ కాలచక్రం వైపు చిన్నపిల్లవాడిలా విహ్వలంగా నిశ్చేష్టుడై చూస్తూ నిలబడిపోవడం తప్ప అతనేం చేయలేకపోతున్నాడు. శారీరకంగా దార్ఢ్యం తగ్గకపోయినా అతనికి మానసికంగా వార్ధక్యం వచ్చేసినట్లే అనిపించసాగింది. సంధ్య కాలు పెట్టిన వేళ విశేషమో లేక బాబు పేరు బలమో తెలియదు, కానీ మాధవ్ వ్యాపారంలో ఒక చేతితో వేస్తే 10 చేతులతో అందుకోవాల్సినంత లాభం తెచ్చి అందిస్తుంది. అతను ఏది పట్టినా బంగారం అవుతుంది. కానీ ఏం లాభం? మనిషికి మనశ్శాంతి కొనివ్వలేని ఆ డబ్బుని అతనేం చేసుకుంటాడు? అందుకే బాబు పేరు మీద బ్యాంకులో భద్రపరుస్తున్నాడు.
ఆ రోజు మాధవ్ రాబోతున్న దసరాకి బాబుతో పాటు ఇంట్లో అందరికీ బట్టలు తెచ్చిచ్చాడు. 4 రోజుల క్రితం అతని కళ్ళ ముందు జరిగిన సంఘటన శూలంలా అతని హృదయాన్ని తూట్లు తూట్లుగా పొడుస్తుంది. ఆ రోజు అతను భోజనం ముగించుకొని గదిలో కూర్చొని పేపర్ చూసుకుంటున్నాడు. బాబు అక్కడే కూర్చొని ఆడుకుంటున్నాడు. సంధ్య ఏదో పని మీద గదిలోకి వచ్చి అక్కడ మాధవ్ని చూసిన వెంటనే వెనక్కి తిరిగి వెళ్ళబోయింది. ఇంతలో బాబు పరిగెత్తుకెళ్ళి అమ్మా అంటూ కొంగు పట్టుకున్నాడు. సంధ్య వదిలించుకు వెళ్ళబోయింది. బాబు వదల్లేదు. పైనుంచి నవ్వుతూ మరింత గట్టిగా పట్టుకుని తన వైపు లాగాడు. అసలే పాత చీర, అప్పటికే కాస్త చిరిగి ఉంది కాబోలు. బాబు పట్టుకు లాగ్గానే పరున గుండెల మధ్యకి చిరిగి ఊడి వచ్చింది. క్షణంసేపు కొయ్యబారిపోయిన సంధ్య వెంటనే 2 చేతులు వక్షానికి అడ్డు పెట్టుకుంది. తన చేతుల్లోకి ఊడి వచ్చిన చీరను చూసి బాబు పకపకా నవ్వాడు. మాధవ్ తెల్లబోయి చూస్తున్నాడు. సంధ్య వెంటనే వంగి బలంగా వాడి వీపు మీద ఒక్కడి చరిచి గిరుక్కుని తిరిగి మెరుపులా వెళ్ళిపోయింది. మాధవ్ లేచి వచ్చి ఏడుస్తున్న బావుని దగ్గర తీసుకొని సముదాయించాడు. ఆ సాయంత్రం భోజనం చేసి చేయి కడుక్కుని యువతలకు వస్తుంటే వంట ఇంటి గుమ్మం పక్కన నిలబడిన సంధ్య తల వంచుకొని కాలి బొటనవేలు నేల మీద రాస్తూ క్షమించండి అంది. ఎందుకు? ఆశ్చర్యపోతూ అడిగాడు. చీర చిరిగిపోయిందనే కోపంతో బాబుని కొట్టాను. అది నా తప్పే. నీకా హక్కు ఉంది. ఇంకో మాటికి అవకాశం ఇవ్వకుండా అక్కడి నుంచి వచ్చేశాడు. మర్నాడు అదే చీర కట్టుకొని సంధ్య కట్టుకోవటం చూసిన అతని మనసు కృంగిపోయింది. అందుకే ఈరోజు ఆయాతో పాటు ధైర్యం చేసి సంధ్యకి కూడా చీరలు తెచ్చాడు. ఎక్కువ ఖరీదు పెట్టుకుంటే విసిరి ముఖం మీద కొడుతుందని భయం. అందుకే మామూలు చీరలు తెచ్చాడు. ఏమిటవి? అంది సంధ్య చీరలున్న పెట్టె తెచ్చి ఇచ్చేస్తూ. అందులో ఉన్నవి చీరలని ఇద్దరికీ తెలుసు. నీకే, గోడవైపు తిరుగుతూ అన్నాడు. సంధ్య మొహంలో కనిపించబోయే భావం అతనికి తెలుసు. అది చూసి భరించగల శక్తి రోజు రోజుకి సన్నగిల్లుతుంది. ఈ మధ్య మరీ దిగజారిపోతున్నాడు. నాకెందుకు? నొసలు చిట్లించింది సంధ్య. దసరాకి ఇంట్లో అందరికీ బట్టలు తెస్తూ నీకు తెచ్చాను. అందులో ప్రత్యేకత ఏమీ లేదు. కనీసం అలా అంటేనైనా తీసుకుంటుందేమోనని ఆశ. ఓహో. సంధ్య నిర్లక్ష్యంగా అన్న ఓహో అతని గుండెల్ని నిర్దాక్షిణ్యంగా చీలుస్తుందని, అది భరించగల శక్తి అతనిలో ఇంకిపోతుందని సంధ్యకెలా తెలుస్తుంది? ఇంకా ఎన్ని రోజులు తనకి నరకం? అనువనువున ఈ చిత్రహింస ఇంకా ఎన్ని యుగాలు? మాధవ్ బిగబట్టి నిలబడ్డాడు. మీరు ప్రత్యేకత చూపించారా లేదా అని నేను అడగటానికి రాలేదు. ఇవి నాకు అనవసరం అని చెప్పి వెళ్ళటానికి వచ్చాను. ప్యాకెట్ మంచం మీద పడేసి వెళ్ళిపోబోయింది. వెంటనే ఇటు తిరిగిన మాధవ్ చటుక్కుని చేయి పట్టి ఆపాడు. సంధ్య ఉలిక్కిపడటం అతను గమనించకపోలేదు. సంధ్య, ఒక్కటడుగుతాను, జవాబు చెప్పు అన్నాడు. సంధ్య మాట్లాడలేదు, వెనక్కి తిరగలేదు. నిటారుగా అలాగే నిలబడిపోయింది. నా మీద అసహ్యం ఉంటే ప్రతీకారం ఎందుకు తీర్చుకోవు? కనీసం నోరు తెరిచి నా ముఖం మీద ఎందుకు చెప్పవు? అడుగడుగునా నీ నిర్లక్ష్యంతో ఇలా కాస్త కాస్త ఎందుకు చంపుతావు నన్ను? సంధ్య మాట్లాడలేదు. చెప్పు సంధ్య, చెప్పు, చేయి మరింత బిగించి పట్టుకుంటూ అడిగాడు. అప్పటికీ సంధ్య నోట్లో నుంచి మాట రాలేదు. నేను నీకు అన్యాయం చేసిన మాట నిజమే. నేను కాదనటం లేదు. అది గుర్తించి నీ జీవితం చక్కదిద్దాలని ఎంత ప్రయత్నం చేస్తున్నానో నువ్వు గ్రహించవెందుకు? మాట్లాడవేం? నాకు అవకాశం ఎందుకు ఇవ్వవు? నాకు ఇష్టం లేదు. ఎవరేం చేసినా నేను పోగొట్టుకున్నది తిరిగి పొందలేను. కాబట్టి నాకు అవసరం లేదు. ఇద్దరి మధ్య నిశ్శబ్దం ఏర్పడింది. చేయి వదిలేస్తున్నాడు అనుకుంది. అతని చేతివేలు వదులు అయినట్టే అయి వెంటనే మరింత బలంగా బిగుసుకున్నాయి. రెండో చేయి భుజం మీద వేసి బలంగా గిరుక్కున తన వైపు తిప్పుకున్నాడు. అనుకోకుండా చేసిన ఈ పనితో సంధ్య అతని గుండెల దగ్గరగా ముఖాముఖి వచ్చింది. క్షణంసేపు ఇద్దరు ఒకళ్ళ కళ్ళలోకి ఇంకొకళ్ళు తీవ్రంగా చూస్తూ నిలబడిపోయారు. సంధ్య, ఇప్పుడే చెప్తున్నా, ఎంతకాలం ఓపిక పట్టాలో అంతకంటే ఎక్కువే ఓపిక పట్టాను. ఇక నా చేత కాదు. నువ్వు నన్ను సక్రమంగా నీ జీవితంలో ప్రవేశించనివ్వకపోతే బలవంతంగా ఆ పని చేయాల్సి వస్తుంది. నన్ను రెచ్చగొట్టకు. అది నీకు మంచిది కాదు. సంధ్య కళ్ళలో నిప్పులు కురుస్తున్నాయి. ఇప్పుడు మీరు అలా చెయ్యండి, ఏముంది? చదువు నెపంతో వాసుని దూరం చేశారు. మంచితనం ఎరగా చూపించి ఆయాని లొంగ తీసుకున్నారు. నోరు తెలియని పసిపిల్లాడితో అమ్మ అని పిలిపించడంలో మీ ఉద్దేశం ఏమిటి? మీ మనసులో ఉన్న నీచ భావం నేను గ్రహించలేదనా? నాకింకా మీరు చేసే చెడు ఏముంది? సింహంతో మేకపిల్ల కలియబడలేదని తెలుసుకోలేని మూర్ఖురాలిని కాదు. దిగజారి నా పరిస్థితుల ఆధారంగా తీసుకొని అవసరంలో ఆదుకున్నాను అనే నెపంతో నా నుంచి మీరు ఏం కోరినా కోరవచ్చు. మీ పశుబలంతో నా శరీరాన్ని మళ్ళీ లొంగ తీసుకుంటే తీసుకోవచ్చు. కానీ ఎప్పటికీ నా కంఠంలో ఊపిరి ఉండగా నన్నుగా నా మనసుని గెలుచుకోలేరు. సంధ్య, మాధవ్ వెన్నుపోటు తిన్న మనిషిలా చేయి వదిలేశాడు. సంధ్య వెంటనే గిరుక్కున వెనక్కి తిరిగి వెళ్ళిపోయింది. ఆ వెళ్ళటంలో కంగారు కానీ భయం కానీ లేదు. సగర్వంగా మహారాణిలా టీవీగా తలెత్తుతూ మెల్లిగా వెళ్ళిపోయింది. మాధవ్ నీరసంగా మంచం మీద కూలబడిపోయాడు. ముఖం నిండా చిరు చెమటలు అలుముకున్నాయి. ఆ నిమిషంలో చూడలేదు కానీ చూస్తే సంధ్య మనసు కూడా నీరు కారిపోయేంత దీనంగా ఉంది అతని ముఖం. భగవాన్, ఏం చెయ్యాలి? ఇద్దరి మధ్య ఉన్న ఈ అఘాతం ఊడే ఉపాయమే లేదా?
భయంకరమైన బ్రహ్మ రాక్షసి మెల్లిమెల్లిగా నోరు తెరచి పెద్ద చేసినట్లు నానాటికి పెరుగుతుందే కానీ తరగటం లేదే. దీన్ని దాటటం ఎలా? ఒకవేళ ఎలాగో జీవితాన్ని పణంగానైనా పెట్టి అతి ప్రయాసతో అవతలికి చేరితే సంధ్య నిర్దాక్షిణ్యంగా మళ్ళీ అందులోకి తోసేస్తుంది, కానీ ఆప్యాయతతో దగ్గరకు తీసుకోదు. అది ఈ రోజుతో స్పష్టంగా తెలిసిపోయింది. ఆడవాళ్ళు సుకుమారులు, సున్నిత స్వభావులు అంటారే, సంధ్య మనసులో నాజుకుతనం అనేదే లేదా? పాషాణంలా కఠినంగా ఉన్న ఈ సంధ్యలో ప్రాణం పోసి సజీవంగా చేసేది ఎలా? అది అతనికి సాధ్యం కాదన్న మాటేనా? సంధ్యని చేరుకోవాలని తన ప్రయత్నంలో అపజయమే వ్రాసిపెట్టి ఉందా? భగవాన్, నేనేం చెయ్యను? మాధవ్ మనసులో ఎక్కడో హృదయాంతరాళంలో బయలుదేరిన ఈ జ్వాల మెల్లగా ప్రాకి అంతై ఇంతై అన్నట్టు హృదయం అంతటా ఆక్రమించుకోసాగింది. భగవంతుడు తను చేసిన ఆ అపరాధానికి శిక్షించలేదని, పైనుంచి సకల సంపదలు ఇచ్చి ఆశీర్వదించాడని అపోహపడ్డాడు. ఎంత భ్రమ! వడ్డీతో సహా తీరుస్తున్నాడు. కేవలం సంధ్యని చేరుకొని ఈ నరకం అనుభవించటానికే రామ్ గోపాలరావు గారి ఆస్తి తనకు సంక్రమించినట్టుంది. ఇంత డబ్బుంది, జీవితం సకల విధాలా అనుభవించడానికి ఇన్ని అవకాశాలున్నాయి. కానీ తనేమైనా సుఖం అనేది ఎరుగున్నాడా? అతని మనసు 1000 రంపాలతో చీల్చి చిన్న భిన్నమైన ఆ ముక్కల్ని అశాంతి అనే అగ్నిలో కాల్స్తున్నట్లు అనిపించసాగింది. పై సంఘటన జరిగిన తర్వాత మాధవ్ సంధ్యకి చాలా దూరంగా ఉండటం ప్రారంభించాడు. అతని పైకి ఎంత మామూలుగా ఉన్నట్టు నటిస్తున్నా లోపల బద్దలవుతున్న అగ్నిపర్వతాలు, వాటి దావాన మెల్లగా అతని ఆరోగ్యాన్ని హరించింది. మనిషి రంగు తగ్గిపోయాడు. కళ్ళ క్రింద నల్లటి చారలు ఏర్పడినాయి. శరీరం చిక్కిపోయింది. ఆయా ఈ మార్పు కనిపెట్టకపోలేదు, కానీ కారణం ఊహించలేకపోతుంది. ఎన్ని విధాలా అతని ద్వారా అసలు సంగతి రాబట్టాలని ప్రయత్నించినా లాభం లేకపోయింది. సంధ్య కూడా మామూలుగానే ఉంది. ఆ రోజు ఆ సంఘటన తర్వాత అతని ప్రవర్తనలో ఎలాంటి మార్పు రాకపోవటం చూసి మనసులో ఆశ్చర్యపోయింది. దసరా సెలవులకి వాసు ఇంటికి వచ్చాడు. వాసు ఉన్న ఆ 4 రోజులు సరదాగా ఇట్టే గడిచిపోయినాయి. బాబు అంటే వాసుకి ఇప్పుడు బోలెడంత ప్రాణం. అదీ కాకుండా బాబు మాధవ్ దగ్గర కంటే సంధ్య దగ్గరే ఎక్కువ కాలం గడపటం అతని దృష్టిని దాటిపోలేదు. అందుకు మనసేమి ఈర్ష్యతో ముడుచుకుపోలేదు సరికదా, పైనుంచి ఆనందంగా కూడా అనిపించింది. ఆ ఉన్న కొద్ది రోజులు వాసు మాధవ్ వెంటే నీడలా ఉన్నాడు. రేపు ఉదయం వెళ్ళిపోతాననగా ఆ రాత్రి వాసు అక్కగారి దగ్గరకు వచ్చి కూర్చున్నప్పుడు, అక్క, ఆయన ఎందుకు అంత చిక్కిపోయారు అన్నాడు. ఏమో నాకేం తెలుస్తుంది, నిర్లక్ష్యంగా అంది సంధ్య. వారం రోజుల క్రితం జ్యోతి పెళ్లి శుభలేఖ వచ్చింది. మాధవ్ పెళ్లికి వెళ్ళలేదు. బహుశా ఆ కోపమో నిరాశో కారణం కావచ్చు. నాకేం తెలుస్తుంది? నీకు కాకపోతే ఇంకెవరికి తెలుస్తుంది? ఆయా, నువ్వు ఇంట్లో ఉండి ఏం చేస్తున్నారు? వాసు కోపంగా చూశాడు. సంధ్య మాట్లాడలేదు. ఎందుకో కానీ ఆయన మునుపటిలా లేనేలేరు. ఒంట్లో బాగా లేదా అంటే బాగానే ఉంది అంటారు. బాగానే ఉంటే అంత చిక్కిపోవడం దేనికి మరి? అంత నిశ్శబ్దంగా పరధ్యాసగా ఉండటం నేను ఇంతవరకు చూడనే లేదు. లోపల ఏదో అశాంతితో బాధపడుతున్నారు. మనకి పైకి చెప్పటం లేదు కానీ. వాసు దిగులుగా తనలో తను అనుకుంటున్నట్టుగా అన్నాడు. సంధ్య వింటూ కూర్చుంది. వాసు మళ్ళీ మొదలుపెట్టాడు. మీరు అసలు ఆయనతో చనువుగా మాట్లాడరు. నువ్వు నిష్ఠూరంగా అన్నాడు. నన్నేం చేయమంటావు? ఏం చేయమంటావేమిటి? చల్లగా చిరునవ్వు నవ్వవు, స్నేహంగా చిన్న మాట మాట్లాడవు. ఆయన అవటానికి సగం కారణం నువ్వే అయి ఉంటావు. నోర్ముయి, ఇన్నాళ్ళు మూసుకునే ఉన్నానుగా. ఆయన మనకెంత చేశారు, ఎన్ని విధాలుగా ఆదుకున్నారు. నీకు కాస్త కూడా కృతజ్ఞత లేదు. వాసు అని నువ్వు అలా బిగ్గరగా అరిస్తే నేనేం భయపడను. అతను అలా ఎందుకున్నారు అంటే తెలియదట. ఆ మాట అనటానికి నీకు సిగ్గెలా అనిపించడం లేదు? ఆయన ఇల్లు మన సొంత ఇల్లులా వాడుకుంటున్నాం. ఆయన డబ్బు సొంత డబ్బులా ఖర్చు పెడుతున్నాం. ఆయన మనసులో బాధ ఏమిటో తెలుసుకోవడానికి మాత్రం పరాయి వాళ్ళం. ఆయన ఒంట్లో కనీసం బాగుందో లేదో తెలుసుకోవాలనే మర్యాద కూడా మనకి లేదు. వాసు, నువ్వు దయ ఉంచి ఇక్కడి నుంచి వెడతావా? పాలిపోయిన ముఖంతో బిగుబట్టి అడిగింది సంధ్య. కానీ నీకు ఇది మంచిది కాదక్క. క్రిందటి జన్మలో ఎవరినో ఇలాగే విపరీతంగా బాధ పెట్టి ఉంటావు. అందుకే ఈ జన్మలో. వాసు హఠాత్తుగా ఆగిపోయాడు. అప్పటికే సంధ్య కళ్ళు పెద్దవి చేసుకుని చూస్తుంది. వాసు వెంటనే తగ్గిపోయి, అక్క, పొరపాటైంది, క్షమించవు అంటూ దగ్గరగా రాబోయాడు. నువ్వు ముందు ఇక్కడి నుంచి బయటికి వెళ్ళు, పో. సంధ్య వేలు పెట్టి గుమ్మం వైపు చూపించింది. అక్క, నాది పొరపాటైందని చెప్తున్నాగా. ఏదో వాగేశాను. నేను ఒట్టి మొద్దుని, గాడిదని, చెవటని దగ్గరగా రాబోయాడు. ఛీ, నా దగ్గరకు రాకు. సంధ్య గర్జిస్తూ వాసుని విసురుగా తోసేసి హఠాత్తుగా మంచం మీద పడి వెక్కి ఏడవసాగింది. మంచం మీద సంధ్య పక్కన కూర్చొని ఇదంతా చూసిన బాబు ఒక్క ఉరుకులో మంచం మీద నుంచి దిగి గదిలోంచి తుర్రున పరిగెత్తాడు. నాన్న, సంధ్య ఏడుస్తుంది. ఎందుకు? గదిలో కూర్చొని ఏవో కాగితాలు చూసుకుంటున్న మాధవ్ వాటిలోంచి తలెత్తి ఆదుర్దాగా అడిగాడు. మరే వాసేమో, మరే సంజునేమో. నువ్వెళ్ళి చప్పున వాసు నేను రమ్మంటున్నానని పిలుచుకురా. తండ్రి నోట్ల నుంచి మాట వచ్చి రాకముందే బాబు మళ్ళీ పరిగెత్తాడు.
సంధ్య ఏడుస్తుందా? ఎందుకు? ఏమైంది? దగ్గరగా వెళ్ళి వెంటనే విషయం ఏమిటో తెలుసుకోవాలని ఆతృత పడుతున్న మనసును కళ్ళెం వేసి పట్టి ఆపాడు. ఏం ప్రయోజనం? వెడితే మరింత అసహించుకోవటమేగా. వాసు వచ్చాడు. ఏమిటి వాసు? కాగితాలు పక్కన పెడుతూ అడిగాడు. వాసు ముఖం పాలిపోయింది. మాధవ్ దగ్గరగా వచ్చి చేయి పట్టుకుంటూ, అక్క ఏడుస్తుంది, నేనెంత చెప్పినా వినటం లేదు, మీరు వెళ్ళి కొంచెం మాట్లాడండి అన్నాడు దీనంగా. ఎందుకు? ఏమైంది? ఏమన్నావు నువ్వు? నిస్సహాయంగా అడిగాడు మాధవ్. వాసు ఏమన్నానని చెప్తాడు, అందుకే ఊరుకున్నాడు. చెప్పు వాసు, ఏమన్నావు? లాలనగా అడిగాడు. తర్వాత మెల్లిగా బుజ్జగిస్తూ 1-2 సార్లు అడిగి చెప్పమని బలవంతం చేస్తే వాసు జరిగిన సంభాషణ అంతా చెప్పాడు. ఎంత పొరపాటు చేశావు వాసు. సంధ్య మనసు చాలా సున్నితమైన సంగతి ఎలా మర్చిపోయావు? దగ్గరికి లాక్కుంటూ అన్నాడు. వాసు మనసులో సంఘర్షణ అతను అర్థం చేసుకోలేకపోలేదు. మర్చిపోలేదు, కానీ మీరింత మంచివారు, ఇంత సహాయం చేశారు, అది అక్క ఎందుకు గుర్తించదు? బాధగా వాసు ఏడుపు ఆపుకుంటూ అన్నాడు. అది నా దురదృష్టం. కానీ నీకు సహాయం చేస్తున్నది సంధ్య గుర్తించాలి, సంధ్య చేత నేను గౌరవించబడాలని కాదు వాసు. నాకు తెలుసు, అందుకే నాకింత బాధ. అది గుర్తుకు వస్తేనే అక్క మీద కోపం వస్తుంది. నిజానికి మీ అండ లేకపోతే మేమేమైపోయేవాళ్ళం? తలుచుకుంటేనే భయం వేస్తుంది. అక్కని నేను మాత్రం కాని మాటలు ఏమన్నానో మీరే చెప్పండి. మనకింత సహాయం చేసిన మనిషితో కాస్త చనువుగా ఉండాలని గుర్తు చేయటం తప్ప. వాసు, మాధవ్ ఆప్యాయంగా వాసు వీపు మీద నిమురుతూ ఉండిపోయాడు. వాసు చూపించే ఆత్మీయతలో సంధ్య కనీసం వేయే వంతైనా చూపిస్తే తనకెంత తృప్తి. లేదు, సంధ్య ఆప్యాయతకి తను అర్హుడు కాదు. అది మర్చిపోతున్నాడు తను. కొద్దిసేపైన తర్వాత మాధవ్ బాబునెత్తుకుని వాసుతో సంధ్య గదిలోకి వచ్చాడు. సంధ్య ఇంకా అలాగే దిండులో ముఖం దాచుకుని వెక్కి ఏడుస్తుంది. సంధ్య, మాధవ్ పిలిచాడు. బాబు తండ్రి చేతుల్లోంచి క్రిందకి జారి సంధ్య దగ్గరకు పరిగెత్తాడు. సంధ్య, క్షమించు, వాసు తరపున తను కోరుకుంటున్నట్టు అడిగాడు. మీరే వాణ్ణి రెచ్చగొట్టి. సంధ్య మాట పూర్తి చేయనేలేదు. అబద్ధం, అన్నీ నేనే అన్నాను. వాసు కోపంగా అరిచాడు. ష్! మాధవ్ వాసు చేయి పట్టి వెనక్కి లాగాడు. నేనేదైనా అనదలుచుకుంటే సూటిగా నిన్నే అడుగుతాను. ఇన్నాళ్ల పరిచయంలో ఈ కాస్తైనా నువ్వు తప్పకుండా అర్థం చేసుకుని ఉంటావు. నా మీద నీకెంత అసహ్యం ఉందో నాకు తెలుసు. అది ఎప్పుడూ మర్చిపోను. నన్నెంత ద్వేషించాలనిపించే అంతా ద్వేషించు. అందులోనే నాకు మనశ్శాంతి దొరికితే నేను భరిస్తాను. అంతేకాని వాసు మాటలు పట్టించుకోకు. తలా తోకాలేని సంభాషణ వాసుకి అంతుపట్టలేదు. ఇంతలో ఆయా అక్కడికి రావటంతో మాధవ్ గదిలోంచి వెళ్ళిపోయాడు. విషయం ఏమిటో స్పష్టంగా తెలియకపోయినా సంధ్య మాధవ్ల మధ్య ఈ వివాదానికి ఏదో కారణం ఉందని అనిపించింది వాసుకి. కానీ ఎంత ఆలోచించినా అతనికి అదేమిటో అంతుపట్టడం లేదు. వాసు స్కూల్కి వెళ్ళిపోయాడు. మాధవ్ ఈ మధ్య పూర్తిగా ఇంటి పట్టున ఉండటం మానేశాడు. సంధ్య కోసం కట్టిస్తున్న ఇల్లు కూడా పూర్తి కావస్తుంది. ఒకసారి ఈ ఇంట్లో నుంచి కాలు బయట పెట్టడం అంటూ జరిగితే అది శాశ్వతంగా తన జీవితం నుంచే నిష్క్రమించడం అని అతనికి తెలుసు. కొత్త ఇంట్లోకి వెళ్ళగానే ఆ ఇంటి తలుపులు తన ముఖం మీద టపీమని మూసేయటానికి సంధ్య ఏమాత్రం సంకోచించదు. ఓటమి ఒప్పుకోవడానికి ఇష్టపడని అంతరాత్మ ఎదురు తిరుగుతుంది. బలవంతంగానైనా సరే సంధ్యని పొంది తీరాలని పట్టుబడుతుంది. లేకపోతే ఇన్నాళ్ల ఈ నిరీక్షణకి, ప్రాణమంతా చిక్కపట్టుకొని భరించిన ఈ సహనానికి అర్థమే లేదంటుంది. చరమ జీవితం అంతా అశాంతితో వెలితిగా బ్రతకటం కోసమేనా గతాన్నంతా గరళంలా మింగుతూ వచ్చింది అంటూ నిలదీసి ప్రశ్నిస్తుంది. చాలా రోజుల నుంచి అతని మనస్సులో అదుపాజ్ఞలో ఉంచుతూ వచ్చాడు. ఈనాడు ఆ మనసే ఎదురు తిరిగి అతని శాసించడం మొదలుపెట్టింది. నువ్వు చూపిన అనురాగం అర్థం చేసుకొని అర్ధాంగి అవటానికి ఇష్టపడకపోతే అధికారం చూపి బలవంతంగా బానిసగానైనా సరే ఆకట్టుకోమని హెచ్చరించసాగింది. అనుక్షణం దగ్గరగా ఉండే సంధ్యని పొందలేకపోయిన అతని అహం ఏ అత్యాచారం రెచ్చగొడుతుందో అని భయపడి దూరంగా ఉండసాగాడు. ఎప్పుడో 10-20 రోజులకు ఓ పూట వచ్చి ఉండి బాబుని చూసి ఇంట్లోకి కావలసిన అవసరాలు తీర్చి వెళ్ళిపోతున్నాడు. దాదాపు 20 రోజుల తర్వాత హైదరాబాద్ నుంచి ఆ రోజే ఇంటికి వచ్చిన మాధవ్ సాయంత్రం అవుతుండగానే నది ఒడ్డున షికారుకి తిరిగి రావడానికి వెళ్ళిపోయాడు. అతను తిరిగి వచ్చేసరికి ఇంట్లోంచి కేకలు వినిపిస్తున్నాయి. ఎన్నడూ లేనిది సంధ్య గొంతు బిగ్గరగా వినిపిస్తుంది. మాధవ్ అప్రయత్నంగా వంట ఇంటి వైపు నడిచాడు. అతని చెవులు శ్రద్ధగా ఆలకిస్తున్నాయి. వీపు బద్దలు కొట్టాలి, జున్ను ఒక్కసారిగా అంత తినేస్తే జబ్బు చేస్తుందని చెప్పలేదు, చెయ్యి ఎత్తుతూ అంటుంది సంధ్య. కొట్టావంతే చూసుకో, మరి నాన్నతో చెప్తా, బాబు తర్జన చూపిస్తూ బెదిరించాడు. వాడి మూతి నిండా బుగ్గల వరకు జున్ను అంటుంది. స్టూల్ మీద నిలబడి ఉన్నాడు. దాని మీదకెక్కి అల్మైరా తలుపులు తెరిచినట్టున్నాడు. క్షణంసేపు వాడి వైపు తీవ్రంగా కోపం నటిస్తూ చూసిన సంధ్య వాడి ముఖము ఆ నిలబడిన తీరు చూసి ఆపుకోలేక ఫక్కుమని నవ్వేసింది. నవ్వేస్తూనే 2 చేతులు జాపి వాడిని దగ్గర లాక్కొని నుదుటి మీద గట్టిగా ముద్దు పెట్టుకుంది.
బాబు కూడా నవ్వుకున్నాడు. చీపో, నీ ఎంగిలంతా నాకు కంటించకు, మళ్ళీ కోపం గుర్తు చేసుకుంటూ దూరంగా తోసింది. బాబు వదల్లేదు. సంధ్య మెడ చుట్టూ చేతులు పెనవేసి బుగ్గ మీద ముద్దిచ్చాడు. వాడిని మోచేతి దూరంలో నిలబెట్టి క్షణంసేపు తదేకంగా చూసిన సంధ్య వెంటనే దగ్గర లాక్కుని గుండెలకు హత్తుకుంది. బాబు కిలకిలా నవ్వుతున్నాడు. మాధవ్ చప్పున వెనక్కి తిరిగి వచ్చేశాడు. వాళ్ళిద్దరు కలిసి ఆనందంగా ఏకమై ఉన్న ఆ చిత్రం అతని హృదయం మీద ఎన్నటికీ చెరగనంత గాఢంగా హత్తుకుపోయింది. కొన్ని రోజుల నుంచి అతని రాత్రింబవళ్లు వేధిస్తున్న సమస్యకి సమాధానం లభించింది. బాబు సంధ్యకి ప్రాణంతో సమానం అయిపోయాడనటానికి ఏమాత్రం సందేహం లేదు. తండ్రిని గుర్తు చేయకుండా వాడుగానే సంధ్య మనస్సులో స్థానం ఏర్పరచుకోగలిగాడు. వాడిని అలా అనామకుడిగా వదిలివేయటమే మంచిది. మళ్ళీ నీ కొడుకే అని చెప్పి పరిస్థితులు ఎలా ఉంటాయో చూసే ఓపిక కానీ, వాటి ఎగుడు దిగుళ్ళని భరించే శక్తి కానీ అతనికి లేదు. తండ్రి లేకపోతే బాబు సంధ్యకి మరింత చేరువవుతాడనటంలో అతిశయోక్తి కాదు. నిశ్శబ్దంగా ఇంట్లోంచి వెళ్ళిపోయిన మాధవ్ తిరిగి రాత్రి చాలా పొద్దుపోయిన తర్వాత ఇంటికి చేరుకోలేదు. ఆయాకి 2 రోజుల నుంచి ఒంట్లో బాగలేదు. అలాంటి సమయాల్లో సాధారణంగా ఇంటి పనంతా సంధ్య మీదనే పడుతుంది. ఆ రాత్రి తన మంచం మీద నిద్రపోయిన బాబుని మాధవ్ గదిలో పడుకోబెట్టడానికి తీసుకువెళ్ళింది సంధ్య. ఊళ్ళో ఉన్నప్పుడు బాబు తండ్రి దగ్గరే పడుకోవటం అలవాటు. నిద్రపోతున్న బాబుని భుజం మీద వేసుకుని తీసుకెళ్లేసరికి మాధవ్ టేబుల్ మీద కూర్చొని రాసుకుంటున్నాడు. బాబుని పడుకోబెట్టి వచ్చి ఈయనంత నిశ్శబ్దంగానే వెళ్ళిపోబోయింది. సంధ్య ఉన్నట్టుండి వెనక నుంచి వినిపించింది. చేయి పట్టి లాగినట్టే ఆగిపోయింది సంధ్య. నేను రేపు ఊరు వెళ్తున్నా. వింటూ నిలబడిపోయింది. డబ్బిది బీరువాలో పెట్టాను. అతను వాక్యం పూర్తి చేయనేలేదు. ఆయాని పంపిస్తా అంటూ గుమ్మం దాటపోయింది. ఆగు, ఈసారి నీకే అప్పగించదలుచుకున్నాను. అతని స్వరం చాలా నిర్వికారంగా నిశ్చలంగా ఉంది. బహుశా నేను చాలా రోజుల వరకు తిరిగి రాను. ఏదైనా కావాలంటే గోవిందు చేత కంపెనీకి కబురు చేయి. సంధ్య గుమ్మంలో అలాగే నిలబడి వింటుంది. గదిలో నిశ్శబ్దం ఏర్పడింది. క్షణాలు గడిచాయి. నిశ్శబ్దాన్ని చీల్చుకుంటూ వచ్చింది అతని స్వరం. సంధ్య, నేను చాలా దూరం వెడుతున్నాను. బాబు జాగ్రత్త. సంధ్య తిరిగి చూడకుండా ఉండలేకపోయింది. ఏమిటి అతని ఉద్దేశం? ఎందుకీ అప్పగింతలు? భుజం మీదుగా కొద్దిగా తల తిప్పి చూసిన సంధ్యకి మాధవ్ లాంతరువంతి తగ్గిస్తూ ఎక్కిస్తూ దానివైపే రెప్పవాల్చకుండా చూస్తూ కనిపించాడు. ఆశ నిరాశల్లా వస్తూ పోతున్న ఆ వెలుగు నీడల మధ్య అతని ముఖంలో ప్రశాంతతో పాటు ఏదో కఠినత్వం కూడా కనిపిస్తుంది. సంధ్యకి ఏదైనా చెప్పాలనిపించింది. కానీ ఏం చెప్పాలో తోచక నోరు పెగలలేదు. అంతే, ఇంకేం లేదు అని అతను మళ్ళీ రాసుకోవటంలో మునిగిపోయాడు. ఇక నువ్వు వెళ్ళవచ్చు అన్నట్టుంది అతని స్వరం. తర్వాత ఆ గదిలో ఇంకా ఎలా నిలబడటం? సంధ్య అందుకే మెల్లిగా బయటకొచ్చింది. కానీ కాలు ముందుకు సాగలేదు. ఈరోజు అతనికి ఏమైంది? ఎందుకలా మాట్లాడుతున్నాడు? తొనుకు బెణుకు లేని ఆ కంఠస్వరం, రాయిలా కఠినంగా ఉన్న ఆ ముఖం గుర్తు రాగానే సంధ్య మనసంతా ఎలాగో అయింది. సాధారణంగా అతను అలా ఉండడు. బిజినెస్లో ఏమైనా నష్టం వచ్చిందా? లేక పాత స్నేహాలు ఏమైనా ఉరితాళ్లలా మెడకు బిగుచిపోతుంటే ఎలా వదిలించుకోవాలో తెలియక తికమక పడుతున్నాడా? ఏమిటి అసలు కారణం? వస్తుతః అతను ఎలాంటి వాడైనా కానీ విశిష్టమైన అతని వ్యక్తిత్వం అంటే ఆమెకు గౌరవం ఉంది. అతనిలో ఆ స్త్రీ లోలత్వమే లేకపోతే పురుష జాతికే మణిపూస లాంటివాడు. అయినా మనిషి అన్న తర్వాత ఏదో రకమైన బలహీనత లేకుండా ఎలా ఉండటం? అతని ప్రవర్తనకి స్వయంగా అతనే కారణం కాకపోవచ్చు. అది వంశపారంపర్యంగా లభించిన వారసత్వమేమో. మాధవ్ తాత ముత్తాతలు ఎవరైనా స్త్రీ వ్యసనానికి బానిసలేమో. ఒక్కోసారి అలా కూడా అవుతుంది. ఇన్ని రోజుల ఈ సాన్నిహిత్యంలో మానసికంగా అతని పట్ల ఎంత ద్వేషం ఉన్నా ఒక్కనాడు కూడా అతని ముఖం మీద తేలికగా మాట్లాడలేకపోయింది. అప్పుడప్పుడు ఏమిటి తనలో బలహీనతకి కారణం అని తర్కించుకునేది కూడా. ఎంత వెతికినా సమాధానం దొరికేది కాదు. చివరికి కొంతమంది మనుషులంతే, వాళ్ళంత దుర్మార్గులైన ముఖం మీద పట్టుకొని హీనంగా దూషించలేం. వాళ్ళ ముఖ వర్చస్సు అలాంటిది అని సరిపెట్టుకునేది. అతను ఎలాంటి వాడైనా కానీ సుఖంగానే ఉండాలి. అతని మూలంగా తన జీవితం చిన్నాభిన్నమై ధూళిలో కలిసిపోయిన మాట నిజమే. అయినా సరే అతను హాయిగా నిశ్చింతగా ఉండాలని తను కోరుకునేది. జరిగిందేదో కేవలం తన దురదృష్టం వల్లే జరిగింది అని ఎందుకో అనుకోకూడదు. ఈ జీవితం అంటే ఏమిటి? మన పాపపుణ్యాలు బేరీజు వేసి భగవంతుడు మన చేతికిచ్చిన పంపే చద్దిమూట. ఒక్కొక్క మూటలో పంచభక్ష ప్రమాణాలుంటాయి. మరి కొంతమంది మూటలలో చాలని మెతుకులే ఉంటాయి. ఇంకా కొందరి మూటల్లో పచ్చి పురుగులు, కారుతున్న కుళ్ళిపోయిన పళ్ళే ఉంటాయి. ఎవరి గీత వాళ్ళది. నాకు అన్యాయం జరిగిందని గుండెలు బాదుకుంటే ఏం లాభం? ఈ జీవితంలో లేదని ఏడ్చే కాలంలో 1000 వంతైనా సరే మంచి మాటలకి, మంచి పనులకి వినియోగిస్తే కనీసం వచ్చే జన్మకైనా మంచి దొరుకుతుందనే ఆశ కలుగుతుంది. మాధవ్ని తను ఎందుకు ద్వేషించాలి? మొట్టమొదటిసారిగా తనకు ఆలోచన రాగానే సంధ్యకి ఎలాగో అనిపించింది. చాలాసేపటి నుంచి అతని గది బయట నిలబడిపోయాను అనే సంగతి కూడా గుర్తుకు రావడంతో సిగ్గుపడి గబగబా అక్కడి నుంచి వెళ్ళిపోయింది.
మంచం మీద కూర్చొని పడుకోవడానికి దిండ్లు సరిచేసుకుంటంగా గదిలో చిన్న స్టూల్ మీద పెట్టిన మరచెంబు మీద కళ్ళు పడగానే అతని గదిలో మంచినీళ్లు పెట్టలేదని గుర్తుకొచ్చింది. బాబు అర్ధరాత్రి వేళ లేచి తప్పకుండా నీళ్లు అడుగుతాడు. ఆ సమయంలో నిద్ర కళ్ళతో అతను లేచి ఇబ్బంది పడాలి. అసలే ఎలాగో ఉన్నాడు. సంధ్య మంచినీళ్ళు తెచ్చేసరికి గది తలుపులు బార్లా తెరిచే ఉన్నాయి. లోపల లాంతరు వెలుగుతూనే ఉంది. మాధవ్ మాత్రం టేబుల్ మీద ఒరిగిపోయి దాని మీద 2 చేతులు జాచుకొని మోచేతి దగ్గర ముఖం దాచుకొని ఉన్నాడు. అనుకోకుండా అతన్ని ఆ విధంగా చూడటంతో ఉలిక్కిపడిన సంధ్య తెల్లబోయి గుమ్మంలో అలాగే బొమ్మలా నిలబడిపోయింది. ఇదేమిటి, ఏమైంది ఇతనికి, ఎందుకలా ఉన్నారు అన్న ప్రశ్నలు వెంటనే వచ్చినాయి. ఇది వరకు అవిటితనంతో మంచంలో ఉన్నప్పుడు వాసు కూడా ఇక ఈ బ్రతుకు ఇంతే అని గుర్తుకొచ్చినప్పుడు అచ్చు ఇలాగే నిరాశ నిస్పృహలతో నిర్జీవంగా పక్కకు ఒరిగిపోయేవాడు. భగవంతుడి దయ వల్ల మాధవ్ పుణ్యమా అని వాసు మళ్ళీ మామూలు మనిషి అయ్యాడు. అంటే మాధవ్ కూడా అప్పటి ఆ వాసులానే భరించలేని ఆవేదనతో ఆలోచనల్ని తప్పించుకోలేక నరకం చూస్తున్నాడా? ఏమిటి అతనుకున్న సమస్య? అసలు ఈ మధ్య తరచుగా ఇలాగే కనిపిస్తున్నాడు. కారణం ఏమిటి? చేతి నిండా పుష్కలంగా డబ్బుంది. సంఘంలో బోలెడంత పలుకుబడి ఉంది. ఎంతోమంది స్నేహితులున్నారు. జీవితాన్ని అన్ని విధాలా అనుభవయోగ్యం చేసుకోవడానికి ఇంతకంటే అవకాశం ఇంకేం కావాలి? వీటన్నిటిని తోసి రాజేంతటి బలీయమైన బాధ ఏమిటి? ఎవరి కోసం? సంధ్య దృష్టి చెదిరిన అతని జుట్టు మీద పడింది. మొదటిసారిగా అతన్ని తాకి ఆ జుట్టుని సరిచేయాలని, హృదయపూర్వకంగా 2 చల్లని మాటలు చెప్పి సేద తీర్చాలని అనిపించింది. మోచేతుల వరకు ముడుచుకున్న షర్ట్ స్లిప్స్ అలాగే ఉన్నాయి. భోంచేసిన తర్వాత వాటిని సరిచేసుకోవాలనే గుర్తు కానీ ఓపిక కానీ లేనట్టున్నాయి. సంధ్య మెల్లిగా చప్పుడు కాకుండా లోపలికి వచ్చి మంచినీళ్ళ చెంబు టేబుల్ మీద పెట్టింది. దీపపు వెలుగులో దగ్గరగా కనిపిస్తున్న అతని ముఖంలో అలసట, ఆవేదన స్పష్టంగా ప్రస్ఫుటమవుతున్నాయి. మంచినీళ్లు పెట్టిన శబ్దం వినగానే మాధవ్ ఉలిక్కిపడి తలెత్తి చూశాడు. ఇద్దరి కళ్ళు కలుసుకున్నాయి. ఆ క్షణంలో అతని ముఖంలో కనిపించిన భావన చూసి సంధ్య గుండెలు అవ్యక్తమైన వ్యధతో కృంగిపోయి అశాంతిని, ఒంటరితనాన్ని తప్పించుకోలేక జీవితం అంటే విరక్తి పుట్టి ఆత్మహత్యకు సిద్ధం కాబోతున్న మనిషిలా ఉన్నాడు. సంధ్య పెదవులు అస్పష్టంగా కదిలాయి, కానీ శబ్దం పైకి రాలేదు. మాధవ్ మొదట సంధ్య అంత దగ్గరగా చూడగానే తెల్లబోయాడు. చాలాసేపటి నుంచి పరధ్యాసగా ఎక్కడో ఉన్నట్టున్న అతనికి క్షణంసేపు తను చూస్తున్నది కలో నిజమో అర్థం కాలేదు. ఆ ప్రయత్నంగా అతని చేయి ముందుకు కదిలి సంధ్య చేతిని పట్టుకోబోయి అంతలోనే తిరిగి యథాస్థానంలోకి వచ్చేసింది. నువ్వా అంటూ లేచి సరిగ్గా కూర్చున్నాడు. సంధ్యకి మొదటిసారిగా తనంటే ఉన్న ఏవగింపు రూపు లేకుండా, ఛాయ మిగలకుండా అతి విచిత్రంగా మాయమైంది. అతని చేతిని తనే అందుకొని 2 చేతులతో పట్టుకొని, ఏమిటి మిమ్మల్ని కృంగదీస్తున్న బాధ? నాకు చెప్పండి, నన్ను కూడా పంచుకోనివ్వండి అని అడగాలని బలంగా అనిపించింది. మరో నిమిషం అయితే అడిగేసేది కూడా. కానీ మాధవ్ సంధ్య పెదివి కదిపే అవకాశం ఇవ్వకుండా కుర్చీలోంచి లేచి దూరంగా వెళ్ళిపోతూ, సంధ్య, ఈరోజు బాబు నా దగ్గర వద్దు, నీ గదిలోకి తీసుకెళ్ళి పడుకోబెట్టుకో అన్నాడు. అదే కంఠం, అదే నిర్లిప్తత. సంధ్య అనదలుచుకున్న మాటలు నాలుక చివరే ఆగిపోయాయి. మౌనంగా వెళ్ళి బాబును తీసుకోబోయింది. నువ్వాగు, నేనే తీసుకొస్తా, నా చేతులతో నన్నే తీసుకొచ్చి పడుకోబెట్టని మాధవ్ వారిస్తూ మంచం దగ్గరకు వచ్చాడు. అతని ప్రవర్తన ఏమాత్రం అర్థం కాని దానిలా అతని ముఖంలోకి వింతగా చూసింది. మాధవ్ ఆ చూపులు పట్టించుకోనట్టే ఎటూ చూడకుండా బాబుని లేవనెత్తి భుజం మీద వేసుకున్నాడు. సంధ్య గదిలోకి తీసుకొచ్చి పడుకోబెట్టి వెళ్ళబోయే ముందు 1 నిమిషం ఆగి వాడిని పరీక్షగా చూశాడు. ఆ చూపుల్లో ప్రియాతి ప్రియమైన దాన్నేదో ఆఖరిసారి మరొక్కసారి కళ్ళారా చూసుకుంటున్న అనుభూతి ఉంది. ఒకసారి బాబు వైపు, మరోసారి సంధ్య వైపు మార్చి మార్చి చూసిన అతను వస్తా అంటూ వెళ్ళిపోయాడు. మధ్యలో గుమ్మం దగ్గర అరసెకన్ ఆగి, నేను తెల్లవారుజామున వెళ్ళిపోతాను, నువ్వు నిద్రలో ఉంటావు, అందుకని ఇప్పుడే చెప్తున్నా అన్నాడు. సంధ్య ఏదో చెప్పాలని పెదవులు తెరిచే లోపల అతను తలుపులు చేరవేసి వెళ్ళిపోయాడు. తెల్లవారుజామున లేచి మాధవ్ వంట ఇంటి వైపు వచ్చేసరికి సంధ్య అప్పటికే లేచి అక్కడ పని చూస్తుంది. నువ్వా ఆయా అనుకుని చొరవగా లోపలికి రాబోతున్న మాధవ్ గుమ్మం బయట నిలిచిపోతూ విస్మయంగా చూశాడు. ఆయా లేవబోతుంటే నేనే వద్దన్నాను, మరుగుతున్న నీళ్లు దించి ఫిల్టర్లో పోస్తూ అన్నది సంధ్య. బయట నడుం చుట్టూ తిప్పి దోపుకుంది. పొడుగాటి జడ నడుస్తున్నప్పుడు కలిగే కదలిక వల్ల అటూ ఇటూ ఊగుతుంది. రాత్రి నిద్ర వల్ల చెదిరిన వెంట్రుకల్లో 1-2 చెంపల మీద పడుతున్నాయి. వెనక నుంచి సంధ్యని తిలకిస్తున్న మాధవ్ లోపలికి రావాలో లేక వెనక్కిపోవాలో నిర్ణయించుకోలేక తటపటాయిస్తూ నిలబడ్డ చోటే ఆగిపోయాడు. మీరు గడ్డం చేసుకోవటం పూర్తిగానిస్తే స్నానానికి నీళ్లు కాగినాయి, పాలగిన్నె పొయ్యి మీద పెడుతూ అంది సంధ్య. అతడు ఎప్పుడు ఊరు వెళ్లాలన్నా ప్రయాణం చేసే ముందు స్నానం చేసి బయలుదేరటం అలవాటు. గుమ్మం చేరుకున్న గంటలో మళ్ళీ చేస్తాడు. ఈ అలవాటు ఎప్పుడైందో అతనికే గుర్తులేదు. మాధవ్ గడ్డం చేసుకుంటుండగా సంధ్య స్నానానికి నీళ్లు సిద్ధం చేసింది. అతను స్నానం ముగించి బట్టలు వేసుకోవటం పూర్తి చేసుకుని వంట ఇంటి వైపు వచ్చేసరికి కాఫీ కప్పు తెచ్చి అందించింది.
కాఫీ కప్ అందుకునేటప్పుడు వేలు తగలకుండా జాగ్రత్త పడ్డాడు. కానీ ఆమె ముఖంలోకి మాత్రం చూడకుండా ఉండలేకపోయాడు. తలెత్తి తన వైపు సూటిగా చూస్తున్న ఆ కళ్ళలో ప్రశాంతత తప్ప అతనికి ఏమీ కనిపించలేదు. మాధవ్ కాఫీ కప్పు తీసుకొని పెరటి వైపు గుమ్మంక దగ్గరగా వచ్చి నిలబడ్డాడు. పల్లెటూరి వాతావరణంలో తెల్లవారుజాములో నిశ్శబ్దం, అందం వీటిని స్వయంగా అనుభవించాల్సిందే తప్ప చెప్తే తెలియదు. దొడ్లో గుబురుగా పెరిగిన చెట్టుకి విరబూసిన నందివర్ధన పూలు వెన్నెలతో పోటీ పడుతామంటున్నాయి. ఇంకో కప్పు కావాలా? వెనక నుంచి సంధ్య స్వరం. మాధవ్ కావాలన్నట్టు తలూపాడు. సంధ్య మరో కప్పుతో కాఫీ తెచ్చిచ్చి ఖాళీ అయిన కప్పు తీసుకుంది. నువ్వు తాగావా? అప్రయత్నంగా అడిగాడు మాధవ్. సంధ్య లేదన్నట్టు తలూపి ఇంకో కప్పుతో తెచ్చుకొని వచ్చి మాధవ్కి ఎదురుగుండా నిలబడింది. కాఫీ కప్పుల మీద నుంచి ఇద్దరి కళ్ళు కలుసుకున్నాయి. ఒకళ్ళని ఒకళ్ళు చూసుకుంటూ అలాగే నిలబడిపోయారు. దూరంగా అప్పుడే మేల్కొంటున్న కోళ్ళో కొక్కరొక్కో అన్న కూతలు, చెట్ల మీద నిద్రలేస్తున్న పిట్టల కలకలం తప్ప ఇంకే శబ్దమూ లేదు. సంధ్య ముఖం ప్రశాంతంగా, నిర్మలంగా, తొడ్లో రాత్రి మంచుకు తడిసిన నందివర్ధన పువ్వులా ఉంది. తన వైపు రెప్పవాల్చకుండా చూస్తున్న ఆ కళ్ళలో లీలగా ఆపేక్ష కూడా తొంగి చూస్తుంది. రాత్రంతా నిద్రపోయి ఎరుగని తన కళ్ళు భ్రమపడుతున్నాయేమో అనుకున్నాడు మాధవ్. తను ఎలాగూ తిరిగి రావటం లేదు. వెళ్ళిపోయే ముందు అతి నిర్మలంగా, అతి ప్రశాంతంగా ఉన్న ఈ సమయంలో సంధ్యని ఒక్కసారి దగ్గరకు తీసుకుంటే, ఎలాంటి ఉద్రేకం లేకుండా స్థిరమైన మనసుతో ఒక్కసారి ఆ భుజాల చుట్టూ చేతులు వేసి దగ్గరకు లాక్కొని హృదయానికి హత్తుకుంటే, నువ్వు నా దానివి కాకపోయినా కాలేకపోయినా నేనెప్పటికీ నీవాడనే, ఇంతకి 1000 రెట్లు బాధ పెట్టినా సరే జన్మ జన్మలకి యుగ యుగాలకి నాకు నువ్వే కావాలి అని చెప్తే, ఎప్పటిలా సంధ్య నిర్లక్ష్యంగా కఠినంగా ఉంటే బహుశా అతను సందేహించేవాడు కాదేమో. కానీ సంధ్య కళ్ళలో కనిపిస్తున్న ఈ నూతనమైన ప్రశాంతతని అతన్ని బెదిరించి దూరంగా నిలబెట్టింది. అలా మామూలుగా ఏ చిరాకు లేకుండా ఉన్న సంధ్యని చూడటం అతనికి ఇది మొదటిసారి. ఎంత బాగుంది! ఎంత అమాయకురాలిలా, సౌజన్యమూర్తిలా ఉంది. తమాషా, ఎప్పుడు ఆ కళ్ళ మీద ఆవరించుకుని ఉండే విషాద ఛాయలు కూడా ఇప్పుడు లేదు. రాత్రి మీరు ఎందుకలా ఉన్నారు? ఉన్నట్టుండి అడిగింది సంధ్య. మాధవ్ ఉలిక్కిపడ్డాడు. ఎలా ఉన్నాను అని అడిగాడు. ఎలాగో ఉన్నారు, కాఫీ కప్పులోకి చూస్తూ అంది. మాధవ్ ముఖం తిప్పుకొని బయట వెన్నెల్లోకి చూస్తుండిపోయాడు. అతనికి వెంటనే సంధ్య 2 భుజాలు పట్టుకుని గట్టిగా ఊపి, నేను ఎలా ఉంటే నీకెందుకు? నీకేమైనా అనిపిస్తుందా చెప్పు అని అడగాలనిపించింది. హఠాత్తుగా సంధ్య చూపుతున్న ఈ చనువు అతనికి ఎలాగో ఉంది. బహుశా రాత్రి తనని అలా చూడటం వల్ల జాలి పడుతుందేమో. అది కేవలం జాలి అయితే అంతకంటే భరించడానికి అసహ్యం ఇంకోటి లేదు. జాలి కంటే సంధ్య చూపే ద్వేషమే తనకి బాగుంటుంది. ఆ ద్వేషంలో ఇద్దరి మధ్య ఓ బంధం ఉంది కాబట్టి. మాధవ్ తను అడిగిన ప్రశ్నకి జవాబు ఇవ్వకపోగా గిరుక్కున ముఖం తిప్పుకోవటం చూడగానే సంధ్య మనసు చిన్నపోయింది. అవును, తను అడిగిన దానికి వెంటనే సమాధానం చెప్పాలని ఎక్కడుంది? వెంటనే కాదు, అసలు సమాధానమే చెప్పనవసరం లేదు. అతని బాధలు పంచుకోవటానికి, అడక్కపోయిన ఆధారం చూపించడానికి ఎవరు తను? బంధువా, స్నేహితురాలా, ఆప్తురాలా, ఎవరని? ఆ ఇంట్లో తన స్థానం గుర్తుకు రాగానే హద్దుమీరి ప్రవర్తించానేమోనని అభిమానపడి సిగ్గుతో తలదించుకుంది. దాదాపు అరగంట పోయిన తర్వాత అతను ఆయన్ని కూడా లేపి వెడుతున్నానని చెప్పి బయటకొచ్చాడు. గోవింద్ అప్పటికే సామానది కారులో పెట్టి అంతా సిద్ధం చేశాడు. ఆయా లేచి రాబోతుంటే మాధవ్ ఆప్యాయంగా భుజం మీద తట్టి వద్దని వారించాడు. ఆరోగ్యం జాగ్రత్త అని హెచ్చరించాడు. అతని కంఠం గంభీరంగా ఉన్న కనుకొలకులు తడి అవటం ఎవరూ గ్రహించలేదు. అదే గదిలో మరోవైపు ఉన్న మంచం మీద బాబు ఓ పక్కకి ఒత్తిగిలి పడుకొని గాఢ నిద్రలో ఉన్నాడు. క్షణంలో సగం సేపు వాడి మీద నిలిచింది అతని దృష్టి. మరుక్షణమే తల తిప్పుకొని బయటకొచ్చాడు. తన వెనకే వస్తున్న సంధ్యని వద్దని చెప్పాలని ఎంతగానో అనిపించినా చెప్పలేకపోయాడు. వరండా దిగువన ఉన్న మెట్ల మీద మళ్ళీ ఇద్దరు ఆగిపోయారు. సంధ్య పై మెట్టు మీద ఉంది. క్రింద మెట్టు మీద మాధవ్ ఆగి సంధ్య వైపు చూశాడు. మళ్ళీ ఒకే నిమిషం కాలం నిలిచిపోయింది. పైనుంచి పడుతున్న వెన్నెల్లో సంధ్య కాటుక కళ్ళు మెత్తగా నవ్వాయి. అతని గుండె లయ తప్పింది. ఏదో చెప్పడానికి తెరుచుకోబోయిన పెదవులు అంతలోనే ఆగిపోయినాయి. వెంటనే గిరుక్కున తిరిగి చకచకా మెట్టు దిగి వెళ్ళి కారులో కూర్చున్నాడు. సంధ్య ఇంకా అక్కడే బొమ్మల నిలబడి చూస్తుందని అతనికి తెలుసు. అయినా ఎలాంటి స్పందన కలగలేదు. ఇదే చిరునవ్వు, ఈ కాస్త చనువే కొన్ని నెలల క్రితం సంధ్య ముఖంలో కనిపించినట్టయితే సంధ్యని బలవంతంగానైనా సరే తన దానిని చేసుకుని తీరేవాడు. ఇప్పుడు వేరు. చాలాసేపటి నుంచి మంచు ముద్ద మధ్య నొక్కిపట్టిన శరీరంలా అతని మనసు కూడా ముద్దుబారిపోయింది. ఏ అనుభూతి లేదు. బాధ కానీ ఆవేదన కానీ అసలే లేదు. ఎంతో ప్రయత్నం మీద, ఎంతో సాధన వల్ల అతని జడత్వానికి రాగలిగాడు. కారు కాంపౌండ్ గేట్ దాటింది. తూర్పున చీకట్లు చెల్లాచెదరవుతున్నాయి. ప్రపంచమంతా ఎర్రటి కాంతితో అదో రకంగా ఉంది. కారు వీధి మలుపు కూడా తిరిగింది. మాధవ్ వెనక్కి జరగిలపడి కాళ్ల మీద చేతులానించుకున్నాడు.
చాలా రోజుల నుంచి యావశక్తిని వినియోగించి చిక్కపట్టుకున్న బాధ ఒక కన్నీటి బొట్టుగా మారి బలవంతాన మూయటానికి ప్రయత్నిస్తున్న బరువైన రెప్పలకి తిరగబడి బయటికి జారింది. మాధవ్ వెళ్ళి దాదాపు 2 నెలలవుతుంది. ఎక్కడున్నాడో ఏమి చేస్తున్నాడో కూడా జవాబు లేదు. ఆయా ఒకటే కంగారు పడుతుంది. గోవింద్ చేత కంపెనీకి కబురు చేస్తే బిజినెస్ టూర్ మీద కలకత్తా దగ్గర ఏదో ఊళ్ళో ఉన్నారని తెలిసింది. అతను ఎక్కడైనా ఏం చేస్తున్నా బాబు క్షేమం అడుగుతూ ఉత్తరం ఇన్నాళ్ళు రాయకపోవటం సంధ్యకి కూడా ఆశ్చర్యంగానే ఉంది. ఆఖరి రోజున అతని ప్రవర్తన, ఆ మాటలు గుర్తుకొస్తే ఎలాగో అనిపించేది. ఇల్లు కట్టడం పూర్తయిపోయింది, కానీ మాధవ్ రాందే, అతనికి చెప్పందే ఎలా వెళ్ళటం అంటుంది ఆయా. మాధవ్ ఉత్తరం కోసం ప్రతిరోజు మధ్యాహ్నం ఎదురుచూడటం సంధ్య దినచర్యలో ముఖ్య భాగమైపోయింది. ఆ రోజు మాధవ్ పేరు మీద ఇంకెవరో రాసిన ఉత్తరం వచ్చింది. అతని ఉత్తరం కోసం ఎదురుచూసిన సంధ్య చిరాకులు అది పక్కన పడేసింది. సాధారణంగా ఎప్పుడూ తప్ప అతనికి ఇక్కడికి ఈ ఇంటికి ఉత్తరాలు రావు. తెరచి చూడు, ఎవరు రాశారో, ఏమైనా ముఖ్యమైన పనేమో అంది ఆయా. సంధ్య ఉత్తరం తిప్పి తిప్పి చూసింది. ఫ్రమ్ అడ్రస్ లేదు. దస్తూరి అందంగా, సన్నగా, కోమలంగా ఉంది. తీసి చూడు, తప్పేముంది? ఆయా రెండోసారి హెచ్చరించింది. సంధ్య అయిష్టంగానే తెరిచింది. అందులో ఇంగ్లీష్లో ఇలా ఉంది: మిస్టర్ మాధవ్, నేను ఈ కొత్త హాస్పిటల్కి మారిన తర్వాత బొత్తిగా నీ సంగతులు ఏమీ తెలియటం లేదు. మీ హాస్పిటల్ ఎలా నడుస్తుంది? చిన్నబాబు ఎలా ఉన్నాడు? వాడిని చూసి చాలా రోజులైంది. ప్రస్తుతం నా ఆరోగ్యం అంతగా బాగుండటం లేదు. డాక్టర్లు ఎక్కడైనా ప్రశాంతంగా ఉన్న చోటు నిర్మలంగా కనీసం 2-3 వారాలైనా గడిపి విశ్రాంతి తీసుకోమని మరీ హెచ్చరిస్తున్నారు. నాకు తెలిసినంత వరకు అలా శాంతిని ప్రసాదించే స్థలాలు కానీ మనుషులు కానీ లేరు. నువ్వు ఉండే చోటు పల్లెటూరు అని, మీ ఇల్లు చాలా విశాలమైనదని, చాలా సౌకర్యంగా ఉంటుందని నీ మాటల ద్వారా చాలాసార్లు విన్నట్టే నాకు గుర్తు. నీకు అభ్యంతరం ఏమీ లేకపోతే నేను వచ్చి వారం 10 రోజుల పాటు ఉంటాను. బాబుతో కొద్ది కాలం సరదాగా గడిపినట్టు ఉంటుంది. నాకు విశ్రాంతి లభిస్తుంది. నాకే సంగతి వెంటనే తెలియజేయి. నా రాకకి అభ్యంతరం చెప్పవనే గాఢంగా నమ్ముతూ ఇట్లు సిస్టర్. ఉత్తరాన్ని 2-3 సార్లు చదివి నొసలు చిట్లిస్తూ ఆలోచనలో పడిపోయింది సంధ్య. ఎవరి దగ్గర నుంచి? ఆయా ఆదుర్దాగా అడిగింది. సంధ్య చెప్పింది. అయితే వెంటనే రమ్మనమని రాయి. ఆయన లేకపోతేనేం పాపం. ఆవిడంత ఇదిగా రాస్తుంటే అసలు ఆయన వెళ్ళి చాలా రోజులైంది కాబట్టి ఈ పూటో రేపో రావచ్చు కూడా. ఒకవేళ ఆయన రాడే అనుకుందాం, రాకపోయినా పర్వాలేదు. ఈ లంకంత కొంపలో కాస్త సందడైనా ఉంటుంది అంటూ సంధ్య ఆ రోజు జవాబు రాసే వరకు ఆయా వదిలిపెట్టలేదు. మాధవ్ ఊళ్ళో లేరు, అయినా పర్వాలేదు. మీ రాకకి ఏం అభ్యంతరం లేదు. తప్పకుండా రండి. 2 వారాలు కాదు, 4 వారాలు రెస్ట్ తీసుకున్నా మాకు ఇబ్బంది లేదు. నేను బాబుకి ఆయాగా ఉంటున్నాను. ఈ ఇంట్లో ప్రస్తుతం నేను, అమ్మ తప్ప ఇంకెవరూ లేరు. బాబు అల్లరి మీరు స్వయంగా కళ్ళతో చూడవలసిందే. మీరు ఫలానా రోజు వస్తానని టెలిగ్రామ్ ఇస్తే స్టేషన్కి కారు పంపిస్తాను. కారు నెంబర్ మీకు తెలిసే ఉంటుంది అని తప్పకుండా రమ్మనమంటూ మరీ ఆహ్వానిస్తూ జవాబు రాసింది సంధ్య. ఆవిడ రాక వల్ల ఇంటికి కాస్త సందడి వస్తుందని ఆయా ఆలోచిస్తుంటే మెల్లిగా ఆవిడ ద్వారా బాబు పుట్టు పూర్వోత్తరాలు తెలుసుకోవచ్చునని సంధ్య ఆశించింది. ఆ రోజే సిస్టర్ వచ్చేది. సంధ్య బాబు బట్టలు వేసి సిద్ధం చేసింది. ముగ్గురు హాల్లో కూర్చుని రాబోయే అతిథి కోసం ఎదురుచూస్తున్నారు. సాయంత్రం అయింది. పొద్దు పూర్తిగా వాలిపోవడంతో ఇల్లంతా సంధ్యాకాంతులు ఆవరించుకున్నాయి. ఇంకా రాలేదెందుకో అంది ఆయా. రావద్దు, మరీ అంత తొందర అయితే ఎలా? పరధ్యాసగా ఆలోచిస్తూనే అంది సంధ్య. అంటుండగానే వాకిట్లో కారు హారన్ వినిపించింది. అదిగో వచ్చేసినట్టున్నారు. ఆయా తొంగి చూస్తూ అంది. సంధ్య కూడా బాబునెత్తుకొని బయట వరండాలోకి వచ్చింది. నల్లటి కారులో నుంచి దబ్బపండు లాంటి ఛాయలు, పాదాల వరకు జీరాడుతున్న తెల్లటి యూనిఫామ్తో, మెల్లో వేలాడుతున్న పెద్ద క్రాస్తో సిస్టర్ దిగింది. సంధ్య చెప్పగానే బాబు చెయ్యి ఊపాడు. ఆవిడ కూడా ఎడం చెయ్యి ఊపుతూ నవ్వుతూ మెట్లెక్కి వస్తుంది. సంధ్య చిరునవ్వుతో బాబుని ఎదురు తీసుకెళ్ళింది. అయ్యో కర్మ, ఉన్నట్టుండి ఆయా కంగారుగా కాస్త పైకి అనేసింది. సంధ్య చేతుల్లోంచి బాబుని అందుకున్న సిస్టర్ సంధ్య వైపు చూస్తూ నిన్నెక్కడో చూశానంది. సిస్టర్ని అప్పటికే పరీక్షగా చూసి గుర్తుపట్టిన సంధ్య ముఖం వెంటనే పాలిపోయింది. సిస్టర్ కూడా గుర్తొచ్చేసింది. నమ్మలేనట్టుగా అరే నువ్విక్కడున్నావా అంది ఆశ్చర్యంగా. సంధ్య మాట్లాడలేదు. ఆవిడ వైపు అలాగే చూస్తుంది. సిస్టర్ ముఖం మీద పాత జ్ఞాపకాలు ఎన్నెన్నో నాట్యం చేసాగాయి. ఎంతో ఆత్రంగా ఎదురుచూస్తున్న సాయంత్రం హఠాత్తుగా భయంకరమైన స్మృతులతో వడిలి వాడిపోయింది. నువ్విక్కడే ఉన్నావా? మాధవ్ చెప్పలేదు నాకు. ఆవిడ బాబునెత్తుకొని మెట్లెక్కి లోపలికొస్తూ అంది. యాంత్రికంగా ఆవిడ వెంటే లోపలికొచ్చింది సంధ్య. అదేమిటమ్మా, నాకు మాట మాత్రంగా నేను తెలియనీయకుండా దాచుకున్నారు? నిష్ఠూరంగా అంది సిస్టర్. ఆ వెంటనే మళ్ళీ అర్థమైనట్టుగా ఓహో తెలిసిందిలే, హఠాత్తుగా నన్ను ఆశ్చర్యంలో ముంచెత్తాలని భార్యాభర్తలిద్దరు పథకం వేసుకున్నారన్నమాట, అంతేనా అంది నవ్వుతూ. సిస్టర్ మీరనేదేమిటో నాకు తెలియదు. విషాదం నిండిన కళ్ళతో చూసింది సంధ్య. తెలియదా? ఏం తమాషా? బాబుని చూపించి నీ కొడుకుని చెప్పినప్పుడన్నా వాడిని ఎవరు పెంచి పెద్ద చేశారో మాధవ్ నీకు చెప్పనే లేదా? సిస్టర్,
ఇంత చక్కటి రత్నాన్ని మీరు ఇంకా అప్పుడలా వదిలేస్తే ధూళిలో కలిసిపోకుండా ఎంత జాగ్రత్తగా పెంచి పెద్ద చేశానో నేను. నువ్వు కనిపిస్తే నాకు వెంటనే తెలియజేయమని మరీ అతనికి చెప్పానే. ఒక చిన్న సిస్టర్. ఇంతకి మీ ఇద్దరు ఎలా కలుసుకున్నారు? ఎప్పుడు కలుసుకున్నారు? సరి సంధ్య వైపు చూడకుండానే బాబుని పలకరించి ముద్దు పెట్టుకుంది. వాడి బుగ్గ గిల్లుతూ, చూసావా బాబు, మీ అమ్మా నాన్న చేసిన పని. నా అంతటా నేను రాకపోతే నాకు ఈ సంగతి తెలిసేదే కాదేమో. నా బంగారు బాబు సొంత తల్లిదండ్రి దగ్గర వాళ్ళ కంటి వెలుగుగా పెరుగుతున్నాడంటే. సిస్టర్ అని అసహనంగా అరిచింది సంధ్య. మీరనేదేమిటో నాకు తెలియదు. బాబు మాధవ్ కొడుకు కావచ్చు, వాడి కన్న తల్లి నేను కాను. సంధ్య ఆవేశంగా అంటున్న ఆ ధోరణి చూసి సిస్టర్ తెల్లబోయింది. బాబుని ఒళ్ళోంచి దింపుతూ, ఏమిటి నువ్వనేది అంది. వాడు మాధవ్ కొడుకు. నా తిండి బట్ట జరుగుబాటు కోసం వాడికి చాకిరీ చేసే నౌకర్ని మాత్రమే. మీరెందుకో ఎలాగో పొరపాటు పడుతున్నారు. నేను వాడికి ఆయాని. అంతకంటే మా ఇద్దరి మధ్య ఎలాంటి బంధం కానీ మమత కానీ లేవు. సిస్టర్ ఏమిటేమిటి అన్నట్టు అన్నంత ఆశ్చర్యంగా చూసింది. తన ఆవేశానికి తనే క్షణం సేపు సిగ్గుపడిన సంధ్య కళ్ళు దించుకుని మెల్లగా, మీ హాస్పిటల్కి వచ్చే ముందుగా ప్రారంభమైన నా దురదృష్టం రోజు రోజుకి పెరిగింది. మా పరిస్థితులు చాలా తారుమారైనాయి. నేను ఇప్పుడు ఇక్కడ జీతం కోసం పనిచేస్తున్నాను. అంటే వీడు నీ కొడుకుని నీకింతవరకు తెలియదా? సిస్టర్ సంధ్య కొరడా దెబ్బతిన్న చివ్వున ముఖం ఎత్తింది. సిస్టర్ సంధ్య కళ్ళలోకి లోతుగా చూసి దేనికోసం వెతుకుతున్నట్టుగా, మాధవ్ చెప్పనే లేదా? కన్న తల్లిని కొడుక్కి ఆయాగా ఉంచే కఠినుడు అతన్ని చూస్తే నాకు అసలు అలాంటి అనుమానమే రాలేదు అంది. సంధ్య ముఖం జేవురించింది. ఇప్పటికీ కనీసం 4 సార్లైనా చెప్పాను. వాడికి నాకు వాక్యం పూర్తి కానే లేదు. సిస్టర్ కల్పించుకుంది. సంధ్య, బాబుకి మాధవ్ తండ్రి అవునో కాదో నాకు తెలియదు, కానీ వాడు నీ కొడుకే అంటుండగానే ఆవిడకేదో అనుమానం వచ్చినట్టుంది. అసలు ఆ టైంలో నీకు పుట్టిన శిశువు బ్రతికున్నట్టు నీకు తెలుసా అంది. సిస్టర్ ప్లీజ్. సంధ్య ఒంట్లో ఉన్న రక్తమంతా ఒక్కసారి ముఖంలోకి పొంగింది. మీ పని మనిషికి తెలిసే. సిస్టర్ ఆయా కోసం చూసింది. ఆయాకి తెలుసా? సంధ్య ప్రాణమంతా చిక్కబట్టుకుంటూ ఆయా కోసం వెతికింది. కానీ ఆయా ఆ చుట్టుపక్కల ఎక్కడా ఉన్నా సవ్వడి లేదు. సిస్టర్ని చూడగానే లోపలికి పారిపోయినట్టుంది. ఇలా కూర్చో. మొదట నాకు ఇది చెప్పు. మాధవ్ నువ్వు పెళ్లి చేసుకోలేదా? లేదన్నట్టు కంపరంగా చూస్తూ తల తిప్పింది. బాబెవరో నీకు ఇన్నాళ్ల నుంచి అతను చెప్పనే లేదా? లేదన్నట్టు చూసింది. నువ్వు ఇంట్లో నిజంగానే ఆయాగా ఉంటున్నావా? నాకు ఆయా అంటూ ఉత్తరం రాసింది నువ్వేనా? అవును. సిస్టర్ 2 నిమిషాలు రెప్పవాల్చకుండా సంధ్య వైపు చూసింది. గదిలో గంభీరమైన నిశ్శబ్దం ఏర్పడింది. పాలిపోయి నిర్జీవంగా అయిపోయిన సంధ్య ముఖం చూడగానే సిస్టర్ హృదయం దయతో సానుభూతితో కరిగిపోయింది. కంఠం తగ్గించి మెల్లగా అతి మృదువుగా, నాటే పిటి మై చైల్డ్, నేను ఇక్కడికి వచ్చే ముందు ఇన్నాళ్ల తర్వాత నిన్ను చూస్తానని కానీ ఇదంతా మళ్ళీ గుర్తుకు తెచ్చి బాధ కలిగిస్తానని కానీ కల్లో కూడా అనుకోలేదు. ఎంత చిత్రం. అసలు జీవితంలో భయంకరమైన అనుభవాలు రానేకూడదు. ఒకవేళ వచ్చినా వాటి ప్రసక్తి అంతటితోనే అంతమైపోవాలి. మళ్ళీ తలుచుకునే స్థితి వస్తే మనిషి మానసికంగా ఎంత ఆవేదనకి గురి కావాల్సి వస్తుందో నాకు తెలుసు. బాబు ఇంత ఆరోగ్యంగా ముద్దు ముచ్చటలో పెరగకపోయినా, నువ్విక్కడ లేకపోయినా ఇదంతా నీకు తెలిసే అవకాశం వచ్చేది కాదేమో సిస్టర్ చెప్పటం ప్రారంభించింది. అప్పుడు నీకు పుట్టిన శిశువు బ్రతుకుతాడని మేమెవరం అనుకోలేదు. కొన ఊపిరి ఎక్కడో రెపరెపలాడుతుంది. బ్రతికే ఆశ లేదు కాబట్టి. అసలే అనారోగ్యం ఉన్న నీకు ఈ విషయం చెప్పవద్దని మీ నాన్న కోరారు. నేను ఒప్పుకున్నాను. ప్రసవించిన మరుసటి రోజునే మీ వాళ్ళు నిన్ను ఇంటికి తీసుకెళ్లారు. పూర్తిగా ప్రాణం పోని పిల్లాన్ని చూస్తూ ఎలా వదిలేశాం? ఆక్సిజన్ అది ఇచ్చి 2 రోజులు మేము చేయగలిగిందంతా మా ధర్మం నెరవేరుస్తున్నట్టు చేశాం. 3 రోజులు గడిచేసరికి బిడ్డ ఊపిరి తీసుకోవటం నార్మల్కి వచ్చింది. మరి 2 రోజులు పోయేసరికి అందరి పిల్లలాగే పాలు తాగడం ప్రారంభించాడు. నేను ఎంతో ఆనందంగా మీ నాన్నకి ఫోన్ చేశాను. ఆయన మొదట నన్ను చాలాసేపటి వరకు గుర్తుపట్టనట్టే మాట్లాడారు. ఓపిగ్గా ఫలానా అని చెప్పుకున్నాను. బిడ్డ మామూలుగానే ఉన్నాడు, వచ్చి తీసుకెళ్తారా అని అడిగాను. తీసుకెళ్లను అన్నారాయన ఖచ్చితంగా. తీసుకెళ్లరా? మేమేం చెయ్యాలి? తెల్లబోయి అడిగాను నేను. ఏం చేద్దామని బ్రతికించారు? అసలు ఆ పిల్లవాడు నా కూతురు కన్నవాడే అని నమ్మకం ఏమిటి? సార్, మాకు సంబంధం లేని పిల్లాడిని మేమెందుకు తీసుకుంటాం? ఏం చేయమంటారు అని సలహా అడుగుతున్నారా? తీసుకెళ్ళి మూసీ నదిలో గిరాటు పెట్టండి. కర్కశంగాని ఫోన్ పెట్టేశారు ఆయన. నేను అవమానంతో అసహనంతో దహించుకుపోయాను. ఎంత కష్టమైనా సరే పిల్లాన్ని తీసుకెళ్ళి నీ మనవడే రుజువు చేయాలని పిచ్చి పట్టుదల వచ్చేసింది. కానీ ఆధారం ఏమిటి? ఏం చూపిస్తాను? రికార్డ్స్లో సంధ్యకి బదులు మారుపేరు చూపారు. దిక్కులేని అనాథ అని అక్కడ పేర్కొన్నారు. ఆవేశం తగ్గించుకొని ఆ రాత్రంతా నిదానంగా ఆలోచించాను. జాతి మత భేదం కానీ, గొప్ప బీద తారతమ్యం కానీ, నీతి అవినీతి ప్రసక్తి కానీ చూడకుండా ఈ లోకంలోకి రావాలని తహతహలాడే ప్రాణులకి జీవితం ప్రసాదించటమే కర్తవ్యంగా గల పవిత్రమైన వృత్తి మాది.
నేను చిన్నప్పటి నుంచి నేర్చుకున్న సత్యాలు, అనుభవంతో పొందిన మానవత్వం గుర్తుకొచ్చాయి. ఆ పిల్లాన్ని ఎవరికైనా మంచి దంపతులను చూసి పెంచుకోవటానికి ఇవ్వాలని నిశ్చయించుకున్నాను. నెల తిరగక ముందే ఒళ్ళు చేశాడు. 2వ నెల వెళ్ళేసరికి మమ్మల్ని చూసి బోసి నవ్వులు నవ్వుతూ మా అందరి హృదయాలు ఆకట్టుకోసాగాడు. 3 నెలలు నిండేసరికి ముఖంలో రూపురేఖలు స్పష్టంగా కనిపించసాగాయి. మరో 4 నెలలు గడిచిన తర్వాత ఒక పని మీద నేను మెడ్రాస్ వెళ్ళవలసి వచ్చింది. వెంట బాబుని కూడా తీసుకెళ్లాను. అక్కడ నాకు బాగా పరిచయమైన ఒక కుటుంబం ఉంది. దంపతులిద్దరికీ పిల్లలు లేరు. ఒకప్పుడు బలవంతంగా గర్భస్రావం చేయాల్సి రావడంతో ఆవిడకి శాశ్వతంగా మాతృత్వం పొందే అర్హత పోయింది. మంచి పిల్లాన్ని చూడు, మేము పెంచుకుంటాం అని భార్యాభర్తలిద్దరూ నాతో స్వయంగా చాలాసార్లు చెప్పారు. బాబుని వాళ్ళకిద్దామని తీసుకెళ్లాను. నేను వెళ్ళేసరికి వాళ్ళు ఇల్లు ఖాళీ చేసి మరో చోటికి మారారు. ఎంతో కష్టం మీద ఆ అడ్రస్ వెతుక్కుంటూ వెళ్ళాను. ఆయన ఇంట్లో లేరు. ఆవిడ నన్ను చూడగానే ఆనందంగా ఆప్యాయంగా ఆహ్వానించింది. నా వెంటనున్న బాబుని చూసి ఎవరని అడిగింది. నేను వచ్చిన పని చెప్పాను. నేను చెప్పుతుండగానే మమ్మీ అంటూ రబ్బర్ బంతిలా ఉన్న ఓ పిల్ల గెంతుతూ లోపలికొచ్చింది. ఆవిడ అమ్మాయిని దగ్గర తీసుకుంటూ 7 ఏడాది నుంచి పెంచుకుంటున్నాం, మా స్నేహితురాలి కూతురు అంది. నేను నీళ్లు కారిపోయాను. నేను వచ్చేటప్పుడు బాబుని వెంట తీసుకెళ్ళడానికి సిద్ధమవుతుండగా, సిస్టర్, పిల్లాడు ముద్దుగా ఉన్నాడు, పోనీ ఉండనీకూడదు, వాడిని కూడా పెంచుకుంటాను, ఒక కూతురు ఒక కొడుకు అవుతారు అంది. కానీ నేనే ఇష్టపడలేదు. కన్న తల్లి ప్రేమ పుష్పక విమానం లాంటిది. అందులో ఎంతమంది ఎక్కినా మరొకరికి చోటు ఉంటుంది. పెంచిన ప్రేమ అలా కాదు, వరలాంటిది. ఒక వరలో 2 కత్తులు ఎప్పుడు ఇమడవు అన్న సంగతి మనందరికీ తెలుసు అన్నాను. బాబు నా వెంటే వచ్చేశాడు. ఈ కొద్ది నెలల్లోనే వాడు నాకు బాగా అలవాటైపోయాడు. నన్ను గుర్తుపట్టడం నేర్చుకున్నాడు. ఎవరి చేతుల్లో ఉన్నా నన్ను చూడగానే ఎగిరి నా చేతుల్లోకి దూకేవాడు. బాబుని నేనే పెంచుకోవాలని నిశ్చయించుకున్నాను. జాగ్రత్తగా మంచి క్రమశిక్షణతో పెంచి పెద్ద చేసి క్రైస్తవ మత బోధకుడిగా తీర్చిదిద్దుతానని అందరికీ చెప్పేదాన్ని. తర్వాత కొద్ది రోజులకే రజాకార్ మూమెంట్ జరిగింది. ఆ భయంకరమైన వాతావరణం మారి ప్రశాంతత నెలకొన్న తర్వాత ఈ మధ్య కొన్ని మార్పులు వచ్చాయి. బాబు పూర్తిగా నా వాడు అయిపోయాడని అనుకున్నాను. తీరా రోజు హఠాత్తుగా ఆ జ్యోతన్న పిల్ల వచ్చి, జ్యోతి, అవును, ఆ 2 జడల ఎర్ర పిల్లట లేదు, ప్రసాద్ చెల్లెలు. సంధ్య యాంత్రికంగా తలూపింది. ఆ అమ్మాయి మాధవ్ని వెంట పెట్టుకుని వచ్చి ఆ సమయంలో మాధవ్ లేకపోవడం వల్ల ఇలా జరిగిపోయిందని, దీనికంతటికి అతను చాలా బాధపడుతున్నాడని చెప్పింది. బాబు ఇక్కడ పెరుగుతున్నట్టు ఆచూకీ తెలిసిందని, ఒక్కసారి చూడాలని కోరుతున్నాడని అంది. మొదట నేను ఏ సంగతి చెప్పలేదు. 1,00,000 ప్రశ్నలు వేశాను. అన్నిటికీ అతికినట్లు జవాబు చెప్పారిద్దరు. బాబుని చూపించే వరకు అమ్మాయి నన్ను వదలలేదు. బాబుకి మాధవ్ తండ్రి అనటానికి నాకేమంత సందేహం అనిపించలేదు. బాబు పోలికలు అతనిలో అంత స్పష్టంగా చూడగానే తెలుస్తున్నాయి. బాబుని తీసుకొచ్చి చూపించాను. బాబుని చూడగానే కళ్ళలో తలుక్కుమన్న కాంతి. వాడిని స్పర్శిస్తున్నప్పుడు అతని ఒళ్ళు గగురు పడడం నేను గమనించకపోలేదు. నీ గురించి అడిగితే వివరాలు తెలియదవన్నారు. రజాకార్ మూమెంట్ జరిగిన తర్వాత మీ కుటుంబం కనిపించలేదంది జ్యోతి. మీ నాన్నగారిని కాల్ చేసినట్టు నేను అంత క్రితమే విన్నాను. కొద్దిసేపు బాబుతో గడిపి ఇద్దరు వెళ్ళిపోయారు. కానీ గంట అవ్వకముందే మాధవ్ మళ్ళీ తిరిగి వచ్చాడు. బాబుని తీసుకెడతాను, ఇవ్వమన్నాడు. నేను ఒప్పుకోలేదు. వాడి మీద నేను పెంచుకున్న ఆశల సంగతి చెప్తూ ఖచ్చితంగా తిరస్కరించాను. చాలాసేపటి వరకు మాధవ్ ఏం మాట్లాడలేదు. చివరికి లేచి వెళ్ళిపోతూ, బాబుని దగ్గర తీసుకొని తండ్రిగా ఇప్పటికైనా నా కర్తవ్యం నిర్వర్తించుకొని సంధ్యకి జరిగిన అన్యాయం సరిచేసుకోవాలనుకున్నాను. మీరివ్వనంటే నేనేం చేయలేను. కానీ ఈ క్షణం నుండి నా ఆస్తికి వాడే వారసుడు. వాడి చదువు, సంధ్యలు, తిండి, బట్ట అన్నీ నేనే భరిస్తాను అన్నాడు. అలా అంటున్న అతని ముఖంలోకి పరీక్షగా చూస్తే నాకెలాగో అనిపించింది. ఎంతైనా వాళ్ళిద్దరు తండ్రి కొడుకులు. వాళ్ళని దూరం చేసే హక్కు నాకు లేదేమో. మాధవ్ ముందు అప్పుడప్పుడు వచ్చి బాబుని అలవాటు చేసుకుంటూ ఉండు, తర్వాత చూస్తాను అన్నాను. ఈ లోపల అతని ప్రవర్తన ఎలాంటిదో, బాబుకి తండ్రిగా ఉండే అర్హత అతనికి వ్యక్తిగతంగా ఉందో లేదో నేను కూడా పరీక్ష చేయవచ్చు అనుకున్నాను. మాధవ్ ఒప్పుకున్నాడు. అప్పుడప్పుడు వచ్చేవాడు. బాబుని కారులో కూర్చోబెట్టుకుని ఊరంతా తిప్పి బొమ్మలు, బిస్కెట్లు అవి కొనిచ్చి తిరిగి నా దగ్గర వదిలిపెట్టేవాడు. బాబు నేను అనుకున్న దానికంటే త్వరగానే తన దగ్గర అలవాటైపోయాడు. మాధవ్ ప్రవర్తన కూడా నచ్చింది. అప్పుడప్పుడు నా దగ్గర తీసుకొచ్చి చూపించే పద్ధతి మీద చివరికి మాధవ్కి ఇచ్చేశాను. ఎప్పుడో ఒకసారి మాటల మధ్య నీ ప్రసక్తి వస్తే, నీ ఆచూకీ తెలియలేదని, నిన్ను భారీగా పొందలేకపోతే జీవితంలో పెళ్ళి అనేది లేదని చెప్పాడు. సిస్టర్ చెప్పటం ముగిస్తూ చివరికి, నువ్వు దగ్గరుండి కూడా అతను నీ గురించి చెప్పలేకపోవటానికి కారణం ఏమిటి? అదే నాకు అర్థం కావటం లేదు అంది. సంధ్య సిస్టర్ మాటలు చివరికి వినటమే మానేసింది. కళ్ళ ముందు ఎన్నెన్నో దృశ్యాలు కదులుతున్నాయి. బాబుకి అమ్మ అని పిలవమని అతను నేర్పటం, వాడిని కొట్టే హక్కు నీకుంది అనటం, ఇంకా ఇంకా ఎన్నెన్నో. మాధవ్ అప్పుడే ఎందుకు చెప్పలేదు?
నమ్మనని భయపడ్డా? సిస్టర్ని తీసుకొచ్చి ఎందుకు రుజువు చేయలేదు? అంతా బూటకమని తీసి పారేస్తుందని అనుకున్నాడా? అది నిజమే. ఇప్పుడు అనుకోకుండా సిస్టర్ చెప్పబట్టి కానీ, లేకపోతే తను నమ్మేదా? ఏమో. అంతా పెద్ద వలయం. ఇందులో చిక్కడిపోయి తను గిరిగిరా తిరుగుతూ ఏది నిజమో ఏది అబద్ధమో గ్రహించే శక్తిని మనసు ఎప్పుడో పోగొట్టుకుంది. సంధ్య అంటూ సిస్టర్ బాబుని దింపి లేచి వచ్చి సంధ్య చేతిని తీసుకుని నాడి చూస్తూ అంది. సంధ్య ఆవిడనేది ఏమిటో అర్థం కాని దానిలా తలెత్తి అయోమయంగా చూసింది. సిస్టర్ దయగా నవ్వింది. సిస్టర్, సంధ్య ఆవిడ నడుం చుట్టూ పెనవేసి డ్రెస్లో ముఖం దాచుకుంది. ధైర్యం తెచ్చుకో, నాకేం తెలుసునమ్మా. నిన్ను ఇక్కడ చూసి గుర్తుపట్టగానే మీ ఇద్దరూ మ్యారేజ్ చేసుకున్నారేమో అనుకున్నాను. సంధ్య తల నిమురుతూ అంది. సంధ్య ఒక్కసారి చిన్నపిల్లల ఆవిడను ఖర్చుకుపోయి వెక్కి వెక్కి ఏడవసాగింది. ఎన్నో సంవత్సరాల నుంచి మూగగా అనుభవిస్తున్న బాధ, ఈ మధ్య మరీ మరీ పడుతున్న ఆవేదన ఒక్కసారి కరిగి కన్నీళ్లై ప్రవహించసాగింది. కథ కొనసాగుతుంది.